రైట్. చూడండి ఏమి ఇచ్చినారంటే మీకు ఈ ఎప్పుడు ఉపయోగించాలనేది నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్స్ చెప్తామండి. దీనిపైన ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీకు అర్థమవుతాయి. రైట్. చూడండి మనకి దీనిపైన క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చేసి దీనిలో ఏవో ఒక 4 క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేదా 5 క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేదా 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేదా ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ అడగవచ్చు. ఎట్లా అని అడగవచ్చు. రైట్. అంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది కదా. సార్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి కింద 5 క్వశ్చన్లు ఇవ్వడం, 4 క్వశ్చన్లు ఇవ్వేది, లేదంటే 2 క్వశ్చన్లు ఇచ్చేది, లేదంటే డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వడం, ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతుంటారు. రైటా. సో జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చినాడంటే n ఈజ్ ఈక్వల్ టు. సో n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇస్తారంటే క్వశ్చన్లో ఉన్న ఎప్పుడైనా కానీ ఇచ్చిన కదా పెద్దగణం ఉంటుంది కదా. సో పెద్దగణం యొక్క భుజం అది. అంటే ఈ కింద చేసుకేసి చిన్నగణం యొక్క భుజం ఇచ్చేస్తే గిన n వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో n వాల్యూ అంటే మీకు ఏమేం చేయాలి ఎప్పుడైనా కానీ. సో లార్జ్ క్యూబ్ యొక్క సైజు తర్వాత స్మాల్ క్యూబ్ యొక్క సైడ్. సో ఏం చేయాలా బై చేసి మనకి ఏం వాల్యూ వస్తుంది అంటే n వాల్యూ వస్తుంది. అందులో చూడండి. సో అట్లా ఏదైనా కానీ ఒక పెద్ద గణాన్ని కొన్ని సెంటీమీటర్లకి కట్ చేస్తే గిన ఎట్లా చేస్తే గిన కట్ చేస్తే గిన ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎంత అనుకోసి అంటాడు. సో ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎంత ఏర్పడుతుంది, ఎన్ని ఏర్పడతాయి, n క్యూబ్ ఏర్పడతాను. ఎన్ని ఏర్పడుతుంది, n క్యూబ్. ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎందుకంటే అంటే n క్యూబ్. సో మీకు లెక్క చేస్తే అర్థమవుతుంది. ఒక అట్లా కాకుండా ఏమంటుంది అంటే ఒక గణం ఉంటుంది. ఒక గణానికి ఎన్ని ముఖాలు ఉంటాయి మొత్తం. సో 6 ముఖాలకు ఉంటాయి. సో 6 ముఖాలకి మనకు ఒక రకమైన పెయింట్ వేస్తాడు. ఏమేస్తాడు, పెయింట్ రంగు వేస్తాడు అనమాట. సో రంగు వేసుకేసి సో మనకి అట్లా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. పెయింట్ వేసిన తర్వాత ఏం చేస్తాడు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని తలాలకి రంగు ఉంటుంది, కొన్ని చిన్న చిన్న గణాలకు కొన్ని గణాలకి రంగు ఉండదు. సో అట్లా ఏర్పడిన చిన్న గణాల్లోన 6 తలాలకు కానీ 5 తలాలకు కానీ లేదంటే 4 ముఖాలకి రైట్ 6 ముఖాలకు కానీ 5 ముఖాలకు కానీ 4 ముఖాల పైన రంగు ఉండే గణాల సంఖ్య ఎంత అనుకోసం ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగినా అట్లా మనం ఏదైనా కానీ ఒక పెద్ద గణానికి అన్ని 6 ముఖాలకు రంగు వేసిన తర్వాత చిన్న గణాలుగా కట్ చేసామంటే దాంట్లోని ఏ చిన్న గణానికి కూడా 6 ముఖాలకు కానీ 4 ముఖాలకు కానీ 5 ముఖాలకు కానీ సో ఈ ముఖాలకు కానీ ఎన్ని రంగు ఉండేటివి అసలు ఒక్కటి కూడా ఉండవు అనమాట. దాంట్లో ఏముండవు, ఒక్కటి కూడా ఉండేలు. అర్థమైనా. బట్ మనకి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి అనుకుంటే 3 కలర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి, సో 3 కలర్. సో 3 ముఖాల పైన రంగు ఉండే గణాల సంఖ్య కనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ మీరు ఏంటని చెప్పొచ్చు 8. సింపుల్ మనకి ఒక గణం ఉంటుంది. సో అక్కడ మూల ఒకటి, ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, మొత్తం ఉంటాయి కదా. పైన ఎన్ని ఉంటాయి, 4. కింద ఎన్ని మూలలు ఉంటాయి, 4. ఆ మూలకు ఉండే దానికి మాత్రమే ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమము 3 కలర్లు ఉంటాయి అనమాట. ఎన్ని ఉంటాయి, 3 కలర్. సో అదే నెంబర్ అయితే మనకి 8. ఒకవేళ 2 ముఖాల పైన రంగు ఉండే గణాల సంఖ్య కనుక్కోమన్నాడంటే ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలి, 12 × n - 2 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక ముఖంపై రంగు ఉండే చిన్న గణాల సంఖ్య అంటే 6 × n - 2 స్క్వేర్కి దానికి హోల్ స్క్వేర్కి n - 2 అలాగే ఒక ముఖం పైన ఉండే చిన్న గణాల సంఖ్య ఎత్తిగిన n - 2 హోల్ క్యూబ్డ్ అనుకని. లేదనుకంటే కనీస కత్తిరింపులు ఎన్ని చేయొచ్చు మనము. ఒక గణం ఇస్తాడు, ఏదో పెద్ద గణం ఎన్ని వాల్యూ ఇచ్చుకొచ్చి దీన్ని మనం కనీసంగా ఎన్ని చిన్న కత్తిరింపులు చేయొచ్చు, చిన్నగా ఎన్ని రకాలుగా కట్ చేయొచ్చు అనుకసి అంటాడు. సో అట్లా కనీస కత్తిరింపుల సంఖ్య తీసుకొచ్చి ఫార్ములా ఏమి 3 × n - 1 రైటా. సో దీంట్లో ఏదైనా ఫార్ములా అర్థం కాలేదా, అన్ని అర్థమైన ఫార్ములాస్ చూద్దాం. అయితే ఒక లెక్క చూద్దామండి దీనిపైన. రాయండి, క్వశ్చన్ రాయండి. 36 సెంటీమీటర్లు భుజంగా కలిగిన 36 సెంటీమీటర్లు భుజంగా కలిగిన ఒక గణానికి 36 సెంటీమీటర్లు భుజముగా కలిగిన ఒక గణానికి అన్ని తలాలపై రైట్ అన్ని తలాలపై పసుపు రంగుని వేసినారంట. అన్ని తలాలపైన ఏం చేశారంట, పసుపు రంగుని వేసినారంట. తర్వాత దానిని 6 సెంటీమీటర్ల భుజంగా గల చిన్న గణాలుగా కత్తిరించారు. 6 సెంటీమీటర్లు భుజంగా కలిగిన చిన్న గణాలుగా కత్తిరించారు. అయినా రైట్. ఇప్పుడు చిన్న ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ పోదామండి. రైట్, ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ చూడండి మనకి n వాల్యూ ఏమైనా కనుక్కోవచ్చు మనం దీంట్లోనా. n వాల్యూ కనుక్కోమని అన్నాడు అనుకో, n వాల్యూ ఏమైనా కనుక్కోవచ్చా చెప్పండి రా. n వాల్యూ ఏమైనా కనుక్కోవచ్చా, కనుక్కోలేమా, కనుక్కోవచ్చా. రైట్, కనుక్కోవచ్చు. చూడండి n వాల్యూ అంటే మీకు ఏమని చెప్పింది, పెద్ద గణం యొక్క సైడ్ బై చిన్న గణం యొక్క సైడ్ అనుకోవచ్చు. సో పెద్ద గణం యొక్క సైడ్ మనకి ఎంత ఇచ్చినారు, 36 ఇచ్చినారు. రైటా, 36 ఇచ్చేసారు బై మనకి చిన్న గణం యొక్క సైడ్ ఎంత ఇచ్చినారు, 6 ఇచ్చేసారు. అప్పుడు మనకి n వాల్యూ ఏమవుతుంది అంతే కదా, 6 × 6 36. సో మనకి n వాల్యూ ఏమవుతుంది అర్థమైనా. సో ఇప్పుడు మనకి n వాల్యూ కనుక్కున్నాం మనం. రైట్, బట్ మన క్వశ్చన్ అది కాదు. దీంట్లో ఇప్పుడు క్వశ్చన్ మీకు ఇచ్చేసినాను. ఏమి ఇచ్చాను మీకు, ఒక గణం ఉంటుందంట, పెద్ద గణం అంట. ఒక సైడ్ ఎంత ఉంటుందంట, 36 సెంటీమీటర్లు ఉంటుందంట. సో దానికి అన్ని వైపులు ఏం చేసినారు,
ఎల్లో కలర్ వేసినారు. మొత్తం ఎన్ని ముక్కలు ఉంటాయి? 6 ముక్కలు ఉంటాయి. సో 6 ముక్కల వైపు మనకి ఏం వేసినారంటే ఎల్లో కలర్ వేసినారు. సో ఎల్లో కలర్ వేసిన తర్వాత దాన్ని ఏం చేశారు అంటే కట్ చేసినారు. పెద్ద గణాన్ని ఏం చేసినారు? కట్ చేసినారు. ఎంత? ఒక్కొక్క చిన్న గణం అనేది ఎన్ని సెంటీమీటర్లు ఉండాలంట? 6 సెంటీమీటర్లు ఉండే తర్వాత కట్ చేసినారంట. సో అట్లా కట్ చేసినప్పుడు దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 రాసుకున్నాండి. ఏం రాస్తారనేది రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 రాయండి. ఏముండదంటే క్వశ్చన్ రైట్. ఫస్ట్ ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎంత? ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎంత? మీకు చెప్పండి. ఇప్పుడు మీకు నేను ఏం ఫార్ములా చెప్పినాను? ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఏదైనా కానీ ఒక పెద్ద గణం నుంచి చిన్న గణం ఏర్పడే ఇది గణాల సంఖ్య ఫార్ములా ఏం చెప్పినాం మనము? రైట్. ఏం చెప్పినాము? n క్యూబ్డ్ చెప్పినాం. సో ఒకటి క్వశ్చన్ ఆన్సర్ n క్యూబ్డ్ ఫార్ములా ఉపయోగించుకుంటూ చేస్తాం. సో n క్యూబ్డ్ అంటే మనకి ఏమవుతుంది? 6. n వాల్యూ 6. 6 క్యూబ్డ్ అంటే మనకి ఏమవుతుంది? 216. సో మనకి ఏర్పడే చిన్న గణాల సంఖ్య ఎన్ని అవుతుంది? 216. రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 రాసుకోండి. ఇవి చెప్పాలన్నా మీకు 6 ముఖాల పైన ఏర్పడేటివన్నీ, 4 ముఖాల పైన ఏర్పడేటి, లేదంటే 5 ముఖాల పైన రంగు ఉండేటివి అని క్వశ్చన్ అంటే మనకి ఉంటాయా? 6 ముఖాల పైన ఏదైనా రంగులు ఉండేటివి మాకు చిన్న గణాలు వస్తాయా? రావు. సో మీరు డైరెక్ట్ ఏదైనా కానీ గణం అది వాడు ఎన్ని రంగులన్నీ వేసుకుని ఎక్కడన్నా వేసుకుని ఏ గణంలోనే తర్వాత చిన్న గణాలుగా కత్తిరించిన తర్వాత 6 ముఖాల పైన ఉండేటివి కానీ, 5 ముఖాల పైన ఉండేటివి కానీ, 4 ముఖాల పైన ఉండేటివి కానీ ఏర్పడే చిన్న గణాలు ఏంటంటే ఎన్ని ఉంటాయి? 0. అసలు ఉండవు. అలాంటివి రావు అసలు. ఏ గణాన్ని కత్తిరించినా కానీ చిన్న గణాలుగా 6 ముఖాల పైన ఉండేటట్లు వచ్చి చిన్న గణం రాదు. వస్తుందా? పాసిబుల్ అయితే దీనికి ఇప్పుడు 4 వైపు రాస్తాం. మనం కట్ చేసిన తర్వాత లోపల పెయింట్ అంటే లోపల కూడా పెయింట్ వేస్తావు నువ్వు, బయట మాత్రమే ముఖానికి మాత్రమే వేస్తావు. సో మనం కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది? రైట్. సో లోపల అనేది తీసాం కదా ఇటు బయటికి, అంటే మనకు పెయింట్ అయిన భాగం కూడా ఉంటాయని లేదు, ఖచ్చితంగా ఉంటాయి పెయింట్ అయిన భాగం. వాడు ఏమంటే 6 ముఖాలకు కానీ, 5 ముఖాలకు కానీ, 4 ముఖాలకు కానీ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినట్టు డైరెక్ట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. సో మనకు ఆ క్వశ్చన్ అయితే నేను చెప్పను. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాను మీకు? ఏర్పడే చిన్న గణాల సంఖ్య చెప్పినాను. సో మనకి ఫార్ములా n క్యూబ్డ్ క్వశ్చన్ డైరెక్ట్ చెప్పినాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. రైట్. సో 3 ముఖాల పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? 3 ముఖాల పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? సో క్వశ్చన్ నెంబర్ 2. 3 ముఖాల పైన రంగు కలిగి ఉండేవి ఎన్ని ఉంటాయి? ఏ ఘనమైనా తీసుకొని, అది దీర్ఘమైన కానీ ఘనమైన కానీ ఏ ఘనమైనా తీసుకునండి, మనకి రంగు అన్ని ముఖాలకు 6 ముఖాలకు రంగు వేసినారని తర్వాత రైట్ ఏవైనా కానీ 3 రంగులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? 3 రంగులు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత ఉంటుంది? 3 రంగులు కలిగినవి ఎన్ని ఉంటాయని క్వశ్చన్ ఉంటుంది. ఎన్ని ఉంటాయి 3 కలిగినవి ఎప్పుడైనా కానీ? ఆ మూలకి పైన 4 ఉంటాయి. మూలకి ఒక్కొక్క మూలకి ఎన్ని ఉంటాయి? 4. కింద మూలకి కూడా ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. తెలుసు కదా ఘనం అంటే ఎట్లుంటుంది అనుకో. మీకు నార్మల్గా చెప్పాలని కష్టం అంటే ఇప్పుడు ఇది ఘనం అని కష్టం అంటే ఇదే కదా క్యూబ్ అని కష్టం అంటే ఏమంటారు? మనకి ఇక్కడ ఎన్ని ముఖాలు ఉంటాయి అంటే పైన ఒక ముఖము, సైడ్కి ఒకటి, అటు సైడ్ ఒకటి, కింద ఒకటి, ఇక్కడ ఒకటి, దాని వెనకాల ఒకటి, మొత్తం 6 ముఖాలు ఉంటాయి. పామాట ఆడేటప్పుడు క్యూబ్ ఉంటుందనే లేదా? సో మనకి ఇప్పుడు 3 రకాలుగా రంగాలు అనుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, పైన ఇక్కడ ఇంకొక ఫేస్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక ఫేస్ ఉంటాయి, తర్వాత 3 లోపల ఫేస్లు ఉంటాయి. కట్ చేసిన తర్వాత 3 లోపల ఫేస్లు వస్తాయి, 3 బయట వస్తాయి. సో 3 వాటికి మాత్రం రంగు ఉంటుంది ఇట్లా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎన్ని అయితే మొత్తం 4. సో కింద కూడా ఎన్ని ఉంటాయి అట్లా. సో అందుకోసం మొత్తం 3 ముఖాల పైన రంగు ఉండేవి. 3 ముఖాల పైన అయితే ఎన్ని ఉంటాయి? రంగు ఉండేటివి 8 అయితే అనమాట. ఎన్ని అవుతాయి? 8. అర్థమైనది? 3 ముఖాల పైన రంగు కలిగి ఉండేటివి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ముఖాల పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? 2 ముఖాల పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు చెప్పండి 2 ముఖాల పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. నార్మల్ మీకు ఫార్ములా ఏం చెప్పినాను? 2 ముఖాల పైన కలిగినది చెప్పండి. సో 12 ఇంటూ బట్ ఎన్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత? 6. సో 6 - 2 అంటే ఎంత? 4. సో 12 అదే. సో మనకి 2 ముఖాల పైన రంగు ఉండే చిన్న గణాల సంఖ్య ఎంత అవుతుంది? 48. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ముఖం పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఒక ముఖం పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఒక ముఖము పైన రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? ఫార్ములా ఏమి? 6 × n - 2 స్క్వేర్. అంతేనా? రైట్. ఇక్కడ సో 6 n అంటే మనకి వాల్యూ ఎంత? 6 కదా. సో 6 నుంచి 2 పోతే ఎంత? 4 కదా. సో 4 స్క్వేర్ స్క్వేర్ చేయలేదు కదా. సో 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సో 16. మరి 16 6 జా 64 రైటా?
రైట్. సో ఒక ముఖం పైన రంగు కలిగిన గణాల సంఖ్య ఎంత? 96. రైట్. నెక్స్ట్ ఒక ముఖముపై కూడా రంగు లేని చిన్న గణాల సంఖ్య ఎంత? ఒక ముఖం పైన 5వ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా ఒక క్వశ్చన్ ఇచ్చేది ఫస్ట్, దాంట్లో ఫస్ట్గా ఇట్లా 1 2 3 4 ఈ విధంగా అడుగుతారు అన్నమాట. రైట్. ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి సో ఇప్పుడు లాస్ట్కి ఏం క్వశ్చన్? ఒక ముఖం పైన కూడా రంగు లేని చిన్న గణాల సంఖ్య. ఫార్ములా ఏముండదు? n-2 n-2 హోల్ క్యూబ్. రైటా? ఒక ముఖం పైన కూడా రంగు లేని చిన్న గణాల సంఖ్య ఎంత అంటే n-2 హోల్ క్యూబ్. సో n-2 అంటే 6 - 2. సో 6 - 2 అంటే ఏమవుతుంది? రైటా? సో 4. సో 4 క్యూబ్ అంటే ఏమవుతుంది? 64. రైటా? సో ఈ విధంగా క్వశ్చన్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది. రైట్. నెక్స్ట్ టైప్ 2 క్వశ్చన్ చూడండి. రైట్. 60 సెంటీమీటర్లు భుజంగా కలిగిన, ఇప్పుడు చెప్పింది టైప్ 1. రైటా? సో ఇప్పుడు చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 2 క్వశ్చన్. 60 సెంటీమీటర్లు భుజంగా కలిగిన ఒక చెక్క గణానికి 60 సెంటీమీటర్లు భుజముగా కలిగిన ఒక చెక్క గణానికి గల ఒక జత ఎదుటి తలాలపై ఎరుపు రంగు వేశారు. ఒక జత ఎదుటి తలాలపై ఏం వేసినారంట? ఎరుపు రంగు వేసినారంట. మరొక జత ఎదుటి తలాలపై ఎదుటి తలాలపైన ఆకుపచ్చ రంగులు వేసినారంట. రైట్. మరొక జత ఎదుటి తలాలపైన ఆకుపచ్చ రంగులు వేసినారు. మిగిలిన జత ఎదుటి తలాలపైన నీలి రంగులు వేశారంట. రైటా? మిగిలిన జత ఉంటుంది కదా, సో మిగిలిన జత ఎదుటి తలాలపైన నీలి రంగును వేసినారు. సో ఇది ఒకసారి చెప్తా చూడండి. 60 సెంటీమీటర్లు భుజంగా కలిగిన ఒక చెక్క గణానికి గల ఒక జత ఎదుటి తలాలపైన ఎరుపు రంగు వేశారు. మరొక జత ఎదుటి తలాలపైన ఆకుపచ్చ రంగు వేశారు. మిగిలిన జత ఎదుటి తలాలపైన నీలి రంగు వేశారు. తర్వాత దానిని 10 సెంటీమీటర్లు భుజముగా కలిగిన చిన్న గణాలుగా కత్తిరించారంట. రైట్. 10 సెంటీమీటర్లు భుజంగా కలిగిన చిన్న గణాలుగా కత్తిరించారు. అయినా ఇక్కడ చూడండి, దీంట్లోన ఇప్పుడు టైప్ 2 ఇది. ఇంతకుముందు చెప్పింది టైప్ 1. సో ఇక్కడ టైప్ 2లోనే గైట్లు రాసుకోండి. ఒకటోది టైప్ 2లోన ఒక క్వశ్చన్ని ఎట్లా అడగవచ్చు? ఇప్పుడు మనకి ఇంతకుముందు అన్ని ఒకటే కలరే. ఇప్పుడు ఒక క్యూబ్ ఇచ్చిండ్రి, ఏమిచ్చిండ్రి? ఒక క్యూబ్ ఇచ్చిండ్రి. క్యూబ్ మొత్తం ఏం కలర్ కొట్టిండ్రి? కలర్ ఎల్లో కలరే కొట్టాను. బట్ ఇక్కడ ఏం చేసినట్టు ఇప్పుడు కూడా క్యూబే. చూడండి, ఇప్పుడు క్యూబ్ అని కష్టం అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇది క్యూబ్ కదా, ఇది క్యూబే కదా, ఇది క్యూబే కదా. సో ఇప్పుడు క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ రెడ్ కొట్టినాడంటే కదా, దీనికి ఆపోజిట్ కూడా ఏం కొట్టాలంట? రెడ్డే కొట్టాలా. ఆపోజిట్ ఎదుటి ముఖం పైన దీనికి ఆపోజిట్ ముఖం పైన ఏం కొట్టాలా? రెడ్. సో నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ ఇంకో దానికి ఏం కొడుతున్నాడు? ఏమన్నాడు? గ్రీన్ కొట్టినాడు. సో దీనికి మళ్ళీ దీనికి ఆపోజిట్ ఉంటే గ్రీన్ కొట్టాలి. సో దీనికి మనకి ఇది కొడితే దీనికి పక్కన ఉండేది మిగిలింది. ఇంకోటి ఏమంటున్నాడు? బ్లూ వేసినాడండి. సో అట్లా అప్పుడు ఈ గణం యొక్క ఇట్లా ఆపోజిట్ ఆపించుకోలేదు, సపరేట్ వేరు ఉంటాయి. అంటే ఇప్పుడు 2 ముఖాల పైన రెడ్ ఉంటుంది, ఇంకొక 2 ముఖాల పైన గ్రీన్ ఉంటుంది, ఇంకొక 2 ముఖాల పైన బ్లూ ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు. ఇంతకుముందు మొత్తం 6 ముఖాల పైన ఎల్లోనే ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆపోజిట్ తలాలు ఏమిస్తాడు? ఆపోజిట్ తలాలు గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ తలాలు చూడండి. రైటా? ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, పెద్ద గణం యొక్క భుజం ఎంత ఇచ్చినట్రా? లార్జ్ గణం పెద్ద గణం భుజం ఎంత ఇచ్చినట్రా? మొత్తం 40 60. సో మనకి ఎన్ని ఇచ్చుకుంటే మనకు అనుకోవడానికి వీలైతేనా 60 సెంటీమీటర్లు ఇచ్చినాడు పెద్ద గణం యొక్క భుజం. చిన్న గణాన్ని ఎంత కట్ చేసినారంట? 10. అసలు మనకి ఎన్ని వాల్యూ ఏమవుతుంది అంటే, సో మనకి 0 0 క్యాన్సిల్ అయితే మనకి ఎన్ని ఇచ్చుకుంటే ఏమవుతుంది? 6. ఇందులోనే కేస్ 1. రైట్. అంటే ఇప్పుడు దీంట్లోన ఒకటో దాంట్లోన ఎన్ని రకాల క్వశ్చన్లు అడగవచ్చు చూడండి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఏముండదంటే అన్ని ఎల్లోనే కదా లేదా? సో ఇప్పుడు దీంట్లోన ఒకటే దాంట్లో 3 రకాల క్వశ్చన్లు అడగవచ్చు. ఈ 3 అవుట్లో ఏదో ఒకటే అడుగుతారు ఈ టైప్ ఆఫ్ లోన. మనకు స్కోప్ ఎగ్జామ్ ఒకవేళ క్వశ్చన్ వచ్చిన దీనిపైన ఈ 3 అవుట్లో ఒకటి. నెక్స్ట్ మళ్ళీ 2వ దాంట్లో మళ్ళీ నీకు కొన్ని క్వశ్చన్లు చెప్తాను. సో ఎట్లా అడుగుతాడో చూడండి. రైట్. సో క్వశ్చన్ రాసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఎరుపు రంగు కలిగిన గణాల సంఖ్య ఎంత? ఎరుపు రంగు కలిగిన రైటా? సో ఎరుపు రంగు కలిగిన గణాల సంఖ్య ఎంత? రైట్. ఎరుపు రంగు కలిగిన గణాల సంఖ్య ఎంత? లేదా దాని కింద పక్కన ఈజ్ఈక్వల్ పెట్టండి. ఈజ్ఈక్వల్ పెట్టి వదిలేసేయండి. ఆన్సర్ చెప్తాను మళ్ళీ. దాంట్లోనే రెండవది ఇది రెండవది రండి. ఇప్పుడు ఎరుపు రంగు అయిపోయింది కానీ నెక్స్ట్ ఏముండదు?
ఆకుపచ్చ గురించి అని అడగొచ్చు, లేదంటే ఇంకోటి ఏం అడగొచ్చు, బ్లూ కలర్ నీలి రంగు కానీ ఏదైనా అడగొచ్చు, 3 అడగొచ్చు. అందుకోసం 3 రాసుకోండి. ఫస్ట్ ఏం చెప్పినా నేను ఎరుపు రంగు కలిగిన గణాల సంఖ్య, ఎరుపు రంగు కలిగిన, నెక్స్ట్ వచ్చేసి ఆకుపచ్చ రంగు కలిగిన గణాల సంఖ్య, చిన్న గణాల సంఖ్య, నెక్స్ట్ నీలి రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఆ మూడోట్లో ఏది అడిగినా ఆన్సర్ ఒకటే. ఎందుకనక అంటే ఎరుపువి 2 తలాలే, రైటా, బ్లూ కలర్వి 2 తలాలే, 2 ముఖాల పైన ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి గ్రీన్ కూడా 2 ముఖాల పైన ఉంటుంది. సో మనకి ఏది అడిగినా కానీ ఆన్సర్ ఏమన్నా మారుతుందా? ఏం మారదు. ఇప్పుడు చెప్పండి, నార్మల్గా ఇప్పుడు ఇది ఒక గణం కదా, నేను ఏమంటాను అనుకుంటే ఇది ఒక గణం. ఇప్పుడు చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకు ఏమి ఇచ్చినాడంటే ఎరుపు రంగు కలిగిన ముఖాలు ఏదైనా కానీ ఒక ముఖం పైన ఉండాలంటే ఎరుపు రంగు కలిగి ఉండాలంట. ఖచ్చితంగా ఒక ఎరుపు రంగు అయితే కలిగి ఉండాలి. ఎరుపు రంగు మాత్రమే అని చెప్పట్లేదు, ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఓన్లీ ఎరుపు రంగు, మిగతా రంగు కలిగి ఉండొచ్చు, కలగకపోయినది మనకు సంబంధం లేదు. బట్ ఖచ్చితంగా ఏముండాలి, ఒక ముఖం పైన అయితే ఖచ్చితంగా ఏముండాలా, ఎరుపు ఉండాలా. మిగిలిన తర్వాత మిగిలిన ముఖాల గురించి మనకు అవసరం లేదు. ఒక ముఖం పైన ఎరుపు రంగు ఉండేటి ఎన్నైనా క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు, రైట్. సో అదే క్వశ్చన్ చూడండి కావాలంటే, ఎరుపు రంగు కలిగిన గణాల సంఖ్య ఎరుపు రంగు ఉండేటివి ఎన్ని ఉన్నాయి, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారు? ఇప్పుడు మనకి ఏమైనా, ఇప్పుడు నార్మల్గా మీకు ఏమైనా ఫార్ములా ఏం తెలుసు, మీకు ఫార్ములా మీకు ఏం తెలుసు? ఇప్పుడు ఏమనుకుంటే అంటే ఒక ముఖం పైన ఏదైనా కానీ కలర్ మనకి ఏమైనా తెలుసా? సో ఈ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఏమవ్వదు ఇక్కడ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. చూడండి నేను ఏం చేసిన అంటే ఒక ముఖం తీసుకుంటాను, అదనగా ఒక ముఖం తీసుకున్నాండి, రైట్. ఒక ముఖం తీసుకుంటే సింపుల్గా ఏం చేశాను, ఒక ముఖం. ఇప్పుడు మనము ఎన్ ఈక్వల్ మనకి ఏమొచ్చిందిరా, 6 వచ్చింది. మనకి ఎన్ ఈక్వల్ ఏమొచ్చింది, 6 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మామూలుగా మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. చిన్న గణాలు ఉంటాయంటే మీకు తెలుసు కదా, మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉంటాయి? చిన్న గణాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏమి? మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉంటాయి? అప్పుడు మొత్తం చిన్న గణాలు అంటే 6 ఇవ్వడానికి ఎన్ని ఉంటాయి? 216 కదా. సో మొత్తం చిన్న గణాలు ఎన్ని వస్తాయి? 216 వస్తాయనా? సో ఇప్పుడు చూడండి నార్మల్గా దీన్ని ఏం చేశాను అనుకుంటే 6 సెంటీమీటర్లు వచ్చేటట్లు కట్ చేయాలి. మొత్తం ఎన్ని ఉంటాయి? 60 సెంటీమీటర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 60 సెంటీమీటర్ని 6 సెంటీమీటర్ చిన్న గణం ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 10 ఉండాలంట. ఎన్ని ఉండాలంటే ఒక్కొక్కటి 10 చెప్పిండేది వాడు. సో చిన్న గణానికి భుజం ఎంత ఉండాలంట? 10. సో మొత్తం 60 ఉన్నాయి. ఒక్కొక్కటి 10 సెంటీమీటర్లు వచ్చేటట్లు కట్ చేయాలంటే దీన్ని ఎన్నిసార్లు కట్ చేయాలా? 6 సార్లు కట్ చేయకూడదు. 5 సార్లు కట్ చేస్తే 6 సార్లు వస్తాయి, 6 వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుంది చూడు, ఒకసారి చెప్తుండే 1 2 3 4 5 5 సార్లు కట్టేసి బుజ్జినట్టుగా 1 2 3 4 5 6 వచ్చినాయి లేదా? అర్థమైనా? సో ఇది అందుకని 6 ఇచ్చినప్పుడు 5 సార్లు కట్ చేయాలి. 6 కట్ చేసుకోవడానికి తప్పిపోతుంది, రైటా? సో ఇప్పుడు ఇట్లు కూడా ఇట్లా సేమ్ ఇట్లు కూడా ఎట్లుంటుంది అంతే కదా. సో ఇప్పుడు కూడా ఎన్నిసార్లు కట్ చేయాలా? 1 2 3 4 5 5 సార్లు కట్ చేసేసినాం. ఇది ఒక ముఖం. ఇది అన్ని ముఖాలు కూడా ఇట్లే ఉంటాయా, వేరే వేరే ఉంటాయా? అన్ని సేమ్ ఇట్లే కదా ఉండేది. సో దీన్ని చేసుకోవడానికి ఏమైనా టైం పడుతుంది మీకు? ఇప్పుడు చూడండి వాడు అడిగిన క్వశ్చన్ ఏమి, ఎరుపు రంగు కలిగినవి ఎన్ని అడుగుతారు? ఎరుపు రంగు కలిగి అంటే ఇప్పుడు ఈ ముఖం ఎరుపు అనుకున్నాండి అంతే కదా. మనకు మొత్తం గణమంది గెలిచిన వస్తుంది. ఇది ఎరుపు అనుకున్నాండి. ఇది ఎరుపు అనుకుంటే ఎన్ని వస్తాయి చెప్పండి? 1 2 3 4 5 6 ఇక్కడ 6. నెక్స్ట్గా 1 2 3 4 5 6 6 కదా ఉండేది. సో 6 + 6 × 6 ఎంత అవుతుంది? 30. అంటే ఒక ముఖం పైన 6 ఉంటాయి, మళ్ళీ ఇంకొక ముఖం పైన కూడా ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. 6 అంటారు. ఇప్పుడు ఒక ముఖంపై ఈ తలం పైన ఈ తలం కదా మొత్తం మనకు 6 ముఖాలు ఉంటాయి. సో ఒక ముఖం పైన మొత్తం ఎన్ని వచ్చినాయి? 36 వచ్చినాయి. మళ్ళీ వెనక కూడా ఎన్ని ఉంటాయి? ఇట్లాంటిదే కదా ముఖం అది కూడా. సో 6 కూడా ఎన్ని ఉంటాయి అంటే మొత్తం ఎన్ని వస్తాయి? ఇప్పుడు చెప్పండి మనకి ఇచ్చింది ఆ గణంలోన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఎరుపు రంగు 72 వచ్చాయంటే ఆకుపచ్చ రంగుకి ఎన్ని వస్తాయి? ఒకవేళ నీళ్ళ రంగు అడిగిన ఎన్ని వస్తాయి? అది ఆన్సర్ అన్నట్టుగా 72. సో మనకి 36 + 36 ఏమొచ్చేసినాయి? 72. సో మన కేసు ఇప్పుడు దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 3 రకాల క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అంటే క్వశ్చన్ నెంబర్ 2లో మళ్ళీ 3 రకాల క్వశ్చన్లు ఉంటాయి, రాయండి దాంట్లో. రైట్. ఎరుపు రంగు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత? ఎరుపు రంగు మాత్రమే. ఇంతకు ముందు ఏమన్నాడు? ఎరుపు రంగు కలిగింది అనుకున్నాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఒక ముఖమైనప్పుడు ఇది ఎరుపు ఉంటుంది అనుకో, దీని వెనకాల మాత్రం ఎరుపు ఉంటుంది. ఇక్కడ పైన ఏమండొచ్చు? గ్రీన్ అని ఉండొచ్చు, బ్లూ అని ఉండొచ్చు, ఏదన్నా. అంటే ఇక్కడ ఈ గణానికి ఇక్కడ పైన ఏం కలర్ ఉంటుంది? ఏదో వేరే కలర్ ఉంటుంది. రెడ్ అయితే ఉండదు కదా. అందుకోసం అప్పుడు ఇంతకు ముందు ఏమన్నాడు అంటే ఎరుపు రంగు కలిగిన గణాలు అన్నాడు. అంటే ఎరుపు రంగు కలిగి ఉంటే చాలు. మీరేను కలిగి ఉండొచ్చు, కలగకపోయిండొచ్చు, అది మనకు సంబంధం లేదు. ఎరుపు రంగు ఉంటే చాలు. ఒక ముఖం పైన మాత్రం ఖచ్చితంగా ఉండాలా? ఎరుపు రంగు ఉండాలా, రైట్? అది అనుకృష్ణ అంటున్నాడు.
సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే కలిగిన గణాలు ఎన్ని అంటున్నాడు. ఓన్లీ ఏం కలర్ ఉన్నదా, ఎరుపు రంగు మాత్రమే కలిగి ఉండాలి, మిగతా రంగు కలిగి ఉండకూడదు. సో ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే కలిగి ఉండే గణాలు ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ సైడ్ ఉంటాయి కదా, ఇవి ఏవి సైడ్ ఉండేవి, ఇక్కడ సైడ్ ఉండేవి మొత్తం ఏముంటాయి, ఖచ్చితంగా పక్కన కలర్ టచ్ అయింటాయి. అంటే వేయండి ఈ రెడ్ ఉంటుంది, దీని పక్కన వేరేది ఉంటుందనే లేదా, ఇక్కడ పక్కన కూడా ఏముంటుంది వేరే కలర్, అది వేరే కలర్ ఉన్నది అన్నప్పుడు ఇవన్నీ ఏమైతే అంటే పక్కన కలర్ టచ్ అయింటాయి. ఇవన్నీ ఏమైతాయి పక్కన కలర్ టచ్ అంటే ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే కానీ, లేదంటే ఓన్లీ ఆకుపచ్చ రంగు మాత్రమే కానీ, లేదంటే ఒక నీళ్ళ రంగు మాత్రమే అన్నప్పుడు అవి ఆడుంటాయి ఖచ్చితంగా మధ్యలో ఉంటాయి. మరి మధ్యలో ఉండేటివి ఏమి ఉంటాయి, 1 2 3 4, ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ కూడా ఎన్ని వస్తుంది 1 2 3 రైటా. సో 4 వచ్చాయా, మనకి ఏమైనా తప్పు తీసినావారా, 4 వస్తాయి, సారీ 4 1 2 3 4 కదా మన వైట్లు. సో ఇక్కడ 4 ఇక్కడ కూడా 4, సో 4 × 4, సో 4 10, అంటే ఒక ముఖం పైన మాత్రమే 16, మళ్ళీ ఇంకొక ముఖం ఉంటుంది కదా, సో ఆ ముఖం పైన కూడా ఎన్ని ఉంటాయి, సో 16. సో 16 + 16 ఎంత 2 రైట్. సో ఓన్లీ ఇక్కడ చూడండి, ఎరుపు రంగు మాత్రమే కలిగిన గణాల సంఖ్య ఎంత అంటే 32. మరి ఎరుపు రంగు అంటేనే ఒకటి, ఒకవేళ ఆకుపచ్చ రంగు మాత్రమే కలిగిన కూడా ఎన్ని ఉంటాయి, ఆకుపచ్చ రంగు మాత్రమే కలిగిన కూడా ఎన్ని ఉంటాయి 32 ఉంటాయి. ఒకవేళ నీళ్ళ రంగు మాత్రమే కష్టం అడిగితే కూడా 30. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఒకటి మాత్రమే, ఇది మాత్రమే ఒకసారి పైన మాత్రం ఎరుపు రంగు అడకసి, కింద వచ్చి నీళ్ళ రంగు అడకసి అని అడిగినప్పుడు మనకి ఏమనుకుంటారంటే డిఫరెంట్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఏది అడిగినా ఎట్లుంటాయి సేమ్ ఉంటాయి అనమాట. ఎట్లుంటాయి సేమ్ ఉంటాయి. అర్థమైనా, అర్థం కాలేదా నరసింహ, అర్థం కాలేదా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇప్పుడు మూడో దాంట్లో, సో సేమ్ ఇక్కడ మూడో దాంట్లో ఇప్పుడు ఇది రెండో దాంట్లో అవకాశం ఉండేదానికి క్వశ్చన్. ఇప్పుడు మూడో దాంట్లో దానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అడగడానికి ఏంటి ఉండే, మూడో దాంట్లో స్కోప్ ఉండేట్టు రాయండి. అయితే ఎరుపు రంగు మరియు రైటా, ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు కలిగిన రైటా, ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఎరుపు రంగు మరియు చెప్పండి, ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య అట్లని అడగొచ్చు. లేదంటే ఇప్పుడు ఫస్ట్ ఏమి ఎరుపు ఆకుపచ్చ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏమి ఇవ్వచ్చు, ఆకుపచ్చ నీలం ఇవ్వచ్చు. నెక్స్ట్ లేదంటే ఇంకోసారి నీలము ఎరుపు ఇవ్వచ్చు. రాయన 3 రాయాలి మళ్ళీ రైట్. సో ఆకుపచ్చ మరియు నీలం రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య, లేదంటే నీలము మరియు ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఏదైనా అడగొచ్చు. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఏవైనా కానీ 2 రంగులు కలిగి ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్ని కలిగి ఉండాలా, 2 రంగులు కలిగి ఉండాలి. ఎన్ని కలిగి ఉండాలరా, 2 రంగులు. అవైనా చెప్పిండేది మనకి. సో 2 రంగులు కలిగిన ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, మనకి మీరు చూడాలి, బోర్డు చూడాలా, ఇక్కడ చూడండి, దీంట్లోన 2 రంగులు కలిగినవి యాడెడ్ ఉన్నాయి. 2 లేదంటే 2 కంటే ఎక్కువ కలిగి ఉండాలా. అంటే ఇప్పుడు కొట్టేసినవన్నీ ఇప్పుడు గీసం కదా, గెర్ర గీసమే లేదు ఇవన్నీ, గెర్ర గీసమే లేదు ఇవన్నీ, గీసమే లేదు ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటివి, అవన్నీ 2 రంగులు కలిసి ఉండాలి. ఏంటి చెప్పండి, అవి 2 రంగులు కలిసి ఉండేట్టు చెప్పండి. రెడ్ ఏవైనా కానీ అంటే ఎక్కడుంటాయి ఉండేటివి ప్లేస్ అయితే ఖచ్చితంగా ఈడే కదా 2 రంగులు కలిగి ఉండేవి. 2 లేదంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా 2 అయితే కలిగి ఉండాలంటే ఈ ఆర్క్లైనా కదా ఉండేది. అవి ఎన్ని ఉంటాయి చెప్పండి, 1 2 3 4 5 6, తర్వాత 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, మొత్తం ఎన్ని వచ్చినాయి, 20 ఉంటాయా. బాగా అబ్జర్వ్ చేయండి, 20 ఉంటాయా చెప్తారా మధ్య ఏమి చెప్తారు చెప్పాను మధ్య. యావి ఈ మూలు ఉండేవి ఒకటే, ఈ మూలుకు ఉండేది ఒకటే ఉంటుంది. ఒకటి ఎందుకు ఉంటుంది తప్ప 3 కలర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు ఏమంటారు అంటే ఇక్కడ ఎరుపు ఉంటుందినా, దీని కింద ఉండే గణానికి కూడా ఏముంటుంది, రెడ్డే కదా ఉండేది, రెడ్ ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమడిగాడు క్వశ్చన్, 2 అనగలేదు, మీరు 2 అన్నింటికి ఈ గర్రని ఎంచుకొని రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ అనుకున్నాండి, ఇది రెడ్ ఉంటే కింద దానికి కింద కూడా ఏముంటుంది, రెడ్డే ఉంటుంది. సో ఇక్కడ సైడ్ ఉండేదాన్ని మీరు ఏమనుకుంటారంటే గ్రీన్ అనుకున్నాండి, ఇక్కడ సైడ్ కూడా ఏముంటుంది, గ్రీనే ఉంటుంది కదా. మరి అప్పుడు ఇక్కడ సైడ్ ఏముంటుంది, బ్లూ అనుకుందాం. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి, ఏం చెప్పినాడు వాడు,
రెడ్ గ్రీన్ అంటే ఈ రెడ్ గ్రీన్ మాత్రమే రెడ్ గ్రీన్ కలిగి ఉండాలి మాత్రమే లేదు రెడ్ మరియు గ్రీన్ కలిగిన గణాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు రెడ్ గ్రీన్ అంటే కన్నా ఈ తలం తీసుకున్నా ఇక్కడ సైడ్ తలం తీసుకున్నా బట్ ఈ తలం తీసుకుంటే వస్తుంది మనకి ఈ తలం నుంచి చూడండిగా ఇక్కడ వరకు మాత్రం ఈ రెడ్ ఉంటుంది ఇక ఈ తలం పక్క ఉంటుందనే లేదు రెడ్ ఇక్కడ పక్కన మాత్రం ఉంటుంది ఇక్కడ పక్కన ఉండదు. సో అంటే ఇది కౌంట్ అవుతుంది. సో కౌంట్ తీసుకున్నాడుగా 1 2 3 4 5 6 వచ్చినాయి లేదు మనకి వచ్చినాయి లేదు 6 రైట్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కౌంట్ చేస్తే ఎన్ని వచ్చినాయి మనకి రెడ్ గ్రీనా 6 వచ్చినాయి మనకి ఇక్కడ కూడా ఎంచితే కూడా ఎన్ని వస్తాయి 6 వస్తాయి అంటే ఎన్ని అయితే మొత్తం 6 సో 12 అయితే అంతే కదా. మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 6 + 6 ఎంత అవుతాయి 12 అవుతాయి అయితే కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 6 ఇక్కడ 6 12 వచ్చినాయి. సేమ్ మనకి ఇక్కడ చూడండి ఇది ఏది ఇది రెడ్ కదా ఇక్కడ గ్రీన్ ఉంటుంది ఇక్కడ కూడా గ్రీన్ ఉంటుంది అంటే కింద కూడా రెడ్ ఉంటుందనే లేదా కింద కూడా ఉంటుందనే లేదా. సో అర్థమైంది కదా మీకు ఇక్కడ 6 + 6 12 అర్థమైందే. అర్థమైనప్పుడు ఒక ముఖం పైన 12 వచ్చినప్పుడు ఇంకొక ముఖం పైన కింద ముఖం పైన కూడా 12. సో మొత్తం ఏమవుతుంది 24. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏమవుతుంది 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏముండదు అనిపిస్తుంది అంటే మాట్లాడదండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 రాయండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య ఏం కలిగి ఉండాలి ఇప్పుడు ఎరుపు మరియు ఆకుపచ్చ మాత్రమే కలిగి ఉండేటివి. ఇంతకుముందు ఏం చెప్పింది ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు కలిగిన ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చాలా తేడా ఉండదు. ఇంతకుముందు ఏమన్నాను ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు కలిగిన అని చెప్పినాడు. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు ఎరుపు మరియు ఆకుపచ్చ మాత్రమే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆకుపచ్చ రంగు మాత్రమే. సో మాత్రమే అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లు వస్తాయా కార్నర్లు వస్తాయి ఇక్కడ ఈ కార్నర్లు వస్తాయి ఇక్కడ ఇవి ఇప్పుడు ఈ 4 కార్నర్లు రావు ఏం రావు ఇవి 4 కార్నర్లు అంటే ఇక్కడ చూడండి మనకి ఎరుపు మరియు ఏమంటున్నాడు ఆకుపచ్చ ఎరుపు ఇది ఆకుపచ్చ అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి 1 2 3 4 అంతే కదా. ఇక్కడ బ్లూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ రావు. సో ఇక్కడ 1 2 3 4 అంటే ఇక్కడ 4 ఇక్కడ కూడా 4 అంటే ఎంతైతే మొత్తము ఇక్కడ 8 అవుతున్నప్పుడు ఈ ఫేస్లోకి 8 మళ్ళీ ఇంకో ఫేస్లో కూడా ఎన్ని ఉంటాయి అంటే మొత్తం ఎన్ని అయితే అంటే ఓన్లీ రైట్ ఏమైనా కానీ 2 అన్నప్పుడు గ్రీను మరియు రెడ్ ఓన్లీ 2 మాత్రమే ఉండేవి ఎన్ని అవుతాయి 16. సో అట్లా మీరు 2 అంటే ఏమేమి రాయొచ్చు ఆకుపచ్చ చెప్పండి ఎరుపు ఆకుపచ్చకు రాయొచ్చు. నెక్స్ట్ ఆకుపచ్చ నీలంకి రాయొచ్చు. ఒకవేళ నీలము రెడ్ ఏదో 3 కట్ట. సో మనకి 3 రాసుకోవాలి మీరు ఖచ్చితంగా నీట్గా కరెక్ట్గా నీట్గా 3 రాసుకోవాలా. అర్థమైందా. సో ఇది టైప్ 2 క్వశ్చన్. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎరుపు మరియు ఆకుపచ్చ మరియు నీలిరంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎరుపు మరియు ఆకుపచ్చ మరియు నీలిరంగు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎన్ని ఉంటాయి చెప్పండి. 3 రంగులు కలిగి ఉండేవి ఎన్ని ఉంటాయి 3 రంగులు కలిగేటివి 8 కదా. కార్నర్స్ ఉండేటివి ఇక్కడ 4 కింద 4 మొత్తం ఎన్ని అయితే సో 8. సో అది 8 అని రాసుకోండి. సో ఇది 4వ క్వశ్చన్ ఇది. సో 5వ క్వశ్చన్ మాత్రం సింపుల్ ఒకటే క్వశ్చన్ ఏదైనా కానీ ఏమవుతుంది క్వశ్చన్ ఎరుపు ఆకుపచ్చ తర్వాత నీలం 3 రంగులు కలిగిన చిన్న గణాల సంఖ్య ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి. సో పైన 3 రంగులు ఉండేటివి 1 2 3 4 కింద కూడా 4 ఉంటాయి. సో మొత్తం ఎన్ని ఉంటాయి 8 అనమాట. సో ఇది టైప్ 2 క్వశ్చన్. అర్థమైందా ఇప్పుడు అర్థమైంది లేదా. ఇప్పుడు ఈ టైప్ 2 క్వశ్చన్లో మనకి అంటేగా ఈ విధంగా అంటే ఆపోజిట్ ఫేసెస్ ఇచ్చినప్పుడు నార్మల్గా నువ్వు ఏం చేస్తాను అంటే నువ్వు ఫార్ములా అనేది వాడేకి కొన్నిసార్లు ఇబ్బంది పడతాం. అందుకోసం సింపుల్గా ఆన్సర్ ఏదో ఒక్కటి చేసుకుంటే కానీ మిగిలిన అన్ని టక్కన ఆన్సర్ చేయొచ్చా లేదా. అర్థమైందే అర్థం కాలేదా అర్థమైంది కదా. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి టైప్ 3 రాయండి రైటా. రైట్ రాయండి. ఒక గణం యొక్క రెండు ఉపరితలాలకు చూడండి 2 ఆసన్న ఉపరితలాలకు ఇక 2 ఉపరితలాలకు అని రాసుకున్నదండి 2 ఆసన్న ఉపరితలాలకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి టైప్ 3 ఒక గణం యొక్క 2 ఆసన్న ఉపరితలాలకు ఎర్రని రంగు వేయబడినది. ఏం రంగు వేసినారంట ఎర్రని రంగు వేయబడినది. అలాగే ఎర్రని ఉపరితలాలకు
ఎర్రని ఉపరితలాలకు ఎదురుగా ఉన్న ఉపరితలాలకు నలుపు రంగు వేశారు. ఎర్రని ఉపరితలాలకు ఎదురుగా ఉన్న ఉపరితలాలకు నలుపు రంగు వేశారు. మిగిలిన ఉపరితలాలకు ఆకుపచ్చ రంగును వేశారు. మిగిలిన ఉపరితలాలకు ఏమేసినారా? ఆకుపచ్చ రంగును వేశారు. చెప్పాలా? మిగిలిన ఉపరితలాలపైన ఆకుపచ్చ రంగు వేశారు. అప్పుడు ఆ గణాన్ని సమాన పరిమాణము గల 64 చిన్న గణాలుగా విభజించారు. అప్పుడు ఆ గణాన్ని సమాన పరిమాణము గల 64 చిన్న గణాలుగా విభజించారు. 64 చిన్న గణాలుగా విభజించారు. అయితే అందులో క్వశ్చన్ నెంబర్ 1 రైటా? క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, వాడు చెప్పిండేది ఏమంటున్నాడు ఇక్కడ మీకు నీట్గా అర్థమవుతుండేనా? మీకు ఏమంటారు? అర్థమవుతున్నదనే? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక క్యూబ్ ఉందంట. ఏముండదంట? ఒక క్యూబ్ ఉండదంట. సో ఇక్కడ ఒక క్యూబ్ ఉందంట ఇట్లా. సో ఈ క్యూబ్లోన ఆసన్న భుజాలంటే మీకు ఏం తెలుసా? ఆసన్న ముఖాలంటే ఏం తెలుసా? ఇప్పుడు ఇది ఒక ముఖం ఉంటుంది, దీనికి పక్కనే ఉంటుంది అనమాట ఆసన్న ముఖం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ముఖం, ఇది దీని పక్కన ఉండేది ఏమిది? ఆసన్న ముఖం. సో ఇక్కడ ఏం వేసినారంటే, ఏ రంగు వేసినారంట? ఫస్ట్ రెడ్ వేసినారంట. ఆసన్న ముఖాలకి ఏం వేసినారు? రెడ్ వేసినారంట. సో ఇక్కడ రెడ్ ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది? రెడ్డే ఉంటుంది. సో దీనికి ఆపోజిట్గా ఉండేది ఏమి? దీనికి ఆపోజిట్ అంటే వెనకాల అది. రైటా? దీనికి ఆపోజిట్గా ఉండేది ఏమి? ఇక్కడది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ వేస్తే కదా ఇక్కడ కూడా ఏముంటుందంట? బ్లాకే ఉంటుంది. ఇది వెనకాల చూడండి, పైన కాదు. రైట్, అర్థమైనా కదా? దీనికి ఆపోజిట్ అంటే వెనకాల ఉండేది. అప్పుడు మిగిలింది వ్యాపం మిగిలి ఉంటాయి. పైనది కిందదే కదా మిగిలి ఉంటుంది. ఏం మిగిలి ఉంటుంది? సో పైనది కిందదే కదా మిగిలి. సో పైనది కింద దానికి ఏం వేసినారంట? గ్రీనా? సో మనకి పైన కింద వచ్చేసి ఏం వేసినారు? గ్రీన్ వేసినారంట. చూడండి, అర్థమైనా మీకు? ఆ విధంగా వేసినారంట. వేసిన తర్వాత దాన్ని ఏం చేసినారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినారంట. అట్లా కట్ చేసిన తర్వాత మొన్న అన్ని చిన్న ముక్కలు కలిపి వచ్చినాయంట 64. మనకి చిన్న గణాల సంఖ్య ఫార్ములా, నార్మల్ ఫార్ములా, చిన్న గణాలకు ఫార్ములా ఏం మనకి? ఎన్కి. బట్ ఆ ఎన్కి వాల్యూ ఇచ్చేసినాడు, ఇచ్చాడా లేదు? ఇప్పుడు ఎన్ క్యాబ్ డైరెక్ట్ చెప్పినాడు కదా, మొత్తం చిన్న గణాలు ఇచ్చాడు. చిన్న గణాలకు మనకు ఫార్ములా ఏమి? ఎన్కి. కాబట్టి మనకి ఎన్ని వచ్చినాయంట? అంటే దీని ప్రకారం కూడా మనం ఎన్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు? 4 అని చెప్పొచ్చునా లేదా? అంతే కదా. సో 4 క్యూబ్ అంటేనే కదా 64. అప్పుడు ఎన్ ఈక్వల్ ఏమవుతుంది? 4. అంటే ఎన్ వాల్యూ మనకు వచ్చేసింది. రైట్, అందులో క్వశ్చన్ నెంబర్ 1 రాయండి. రైట్, ఏమి ఇచ్చారంటే ఒక ఉపరితలం మాత్రమే రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య. ఒక ఉపరితలం మాత్రమే. రైటా? ఒక ఉపరితలం మాత్రమే రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత? ఇప్పుడు చెప్పండి, ఒక ఉపరితలానికి మాత్రమే రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములాస్ వాడచ్చు. రైట్, మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక ముఖానికి మాత్రమే గణం, ఒక ముఖం మాత్రమే రంగు కలిగిన ముఖాల సంఖ్యకి ఫార్ములా ఏముండదు? రైట్, ఒకటో క్వశ్చన్ ఏముండదు ఫార్ములా? ఒక ముఖానికి మాత్రమే 6 × n - 2 స్క్వేర్. గుర్తుండదనా? సో మనకి ఇక్కడ 4 ఈక్వల్ ఏమొచ్చింది? 4 4 - 2 అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4. 6 4. సో మనకి ఒక్క ముఖానికి మాత్రమే రంగు ఉండేదానికి మనకి ఫార్ములా ఏమవుతుంది? ఎన్నైతే మొత్తం ఎన్ని వస్తాయి? 24. చూడండి, మనకి ఎప్పుడు ఫార్ములా వాడతాము, ఎప్పుడు ఫార్ములా వాడట్లేదు. సో జాగ్రత్తగా సిచ్యువేషన్ అందుకే 4 సిచ్యువేషన్లు ఉంటాయి. 3 సిచ్యువేషన్ చెప్పినాను ఇంతవరకే. మీకు ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, అవి మొత్తం ఆసన్న భుజాలే ఉంటాయి అవి. రైట్, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ రాయండి. రైటా? ఆకుపచ్చ రంగు వేయబడిన ఉపరితలాన్ని కనీసం ఒకటైనా కలిగిన చిన్న గణాల సంఖ్య. ఇదేనా చెప్పింది ఇప్పుడు? రైట్, ఇదేనండి. ఆకుపచ్చ రంగు వేయబడిన ఉపరితలాన్ని కనీసం ఒకటైనా కలిగిన చిన్న గణాల సంఖ్య. ఆకుపచ్చ రంగు వేయబడిన ఉపరితలాన్ని కనీసం ఒక్కటైనా కలిగి ఉండాలి. ఒక్కటైనా కలిగి ఉన్న గణాల సంఖ్య ఎంత? ఆకుపచ్చ రంగు కనీసం ఒకటైనా కలిగి ఉండే గణాల సంఖ్య ఎట్లా చేస్తారు చెప్పండి? ఏమి ఇచ్చిన? అదే నేను క్వశ్చన్ అడిగిండే మీకు. ఆకుపచ్చ రంగు కనీసం ఒకటైనా కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పాలి ఆన్సర్. ఎన్నొస్తాయి? ఆకుపచ్చ రంగు కనీసం ఒకటైనా కలిగి, కనీసం ఒకటైనా. ఇక్కడ చూడండి,
మీకు మొత్తము చిన్న గణాలు ఎన్ని ఇచ్చినారా? ఎన్ని ఇచ్చాడు మనకి చిన్న గణాలు? 60 ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి 64 కావాలనుకో అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. మనకి ఎన్నిసార్లు విభజించాలి దీన్ని? అంటే 3 సార్లే కదా కట్ చేసింది. అంటే 1 2 3 సార్లు కట్ చేసి ఇచ్చేసారి. ఇక్కడ కూడా మనకి ఎన్నిసార్లు కట్ చేయాలి? 1 2 3 సార్లు కట్ చేయాలి నార్మల్గా. రైటా? అర్థమైనా? సో మనకి ఇక్కడ 1 అని వచ్చినప్పుడు డైరెక్ట్ ఇచ్చినాడు. మనకి ఏమైనా రంగు ఇచ్చినాడు? ఇక్కడ ఏమీ లేదు. ఏమన్నాడు? ఒక ముఖం పైన మాత్రమే రంగు కలిగిన గణాలు వెనక డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు వాడు? ఆకుపచ్చ రంగుని కనీసం ఒకటైనా కలిగి ఉండేది వెనకొచ్చినాడు. ఒక్కటైనా కలిగి ఉండేది వెనకొచ్చినాడు. ఇప్పుడు చూడండి మనకి ఆకుపచ్చ అంటే యాడెడ్ ఉంటుందని మీకు చెప్తే ఇది రెడ్ అనుకుంటే ఇక్కడ రెడ్ అనుకుంటే ఇది రెడ్ అనుకుంటే పైన కింద కదా ఆకుపచ్చ ఉండేది, పైన కింద. ఫర్ ఎగ్జాంపుల్ పైన కింద అంటే పైనది ఇది ఉండదు అనుకో, తర్వాత కింద అవతరం ఉండదు అనుకో. అర్థమైనా? సో మనకి ఇక్కడ ఈ 1 2 3 4 ఎన్ని అయితే మొత్తం 4 కదా. సో ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? 4. సో 4 ఇక్కడ 16 కదా వచ్చేది. ఇంతకు ముందు లెక్కలే మనం చేయలేదు, చేసినామా లేదా? ఒక ముఖానికి అనిపిస్తున్నాం. ఇక్కడ 16 వచ్చినప్పుడు ఎన్ని కూడా ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. సో 16 + 16 ఎంత అవుతుంది? ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 32. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 రంగులను కలిగిన ఉపరితలాలు గల చిన్న గణాల సంఖ్య. 3 రంగులు కలిగిన ఉపరితలాలు గల చిన్న గణాల సంఖ్య ఎంత? 8. అయిపోయి సింపుల్గా చెప్పాను. ఎందుకనక అంటే 8 కాదు, 3 రంగులు అనుకుంటే మనకి ఆ గణంలోనే 3 రంగులు ఎన్ని ఉంటాయి? 8 అనమాట. అంతే. సో అర్థమైనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైప్ 1 చెప్పినప్పుడు మీకు ఏం చెప్పినాను? అన్ని ఫార్ములా బేసిస్ చెప్పేసినాం. టైప్ 2 చెప్పినప్పుడు ఏం చెప్పేసినాము? వితౌట్ ఫార్ములా. టైప్ 3లోకి వచ్చేసినప్పుడు ఏమైంది? ఒకటి ఫార్ములా వాడినాం, కొన్ని టైప్ 2 ప్రకారం, కొన్ని టైప్ 1 ప్రకారం చేసినాం. రైట్? సో ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 3. నెక్స్ట్ వచ్చేసి టైప్ 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ 4. రైట్. రాయండి, క్వశ్చన్ రాయండి. 36 సెంటీమీటర్లు భుజముగా గల ఒక చెక్క గణానికి 36 సెంటీమీటర్ల భుజముగా గల ఒక చెక్క గణానికి గల ఒక జత ఆసన్న తలాలపై ఎరుపు రంగును, మరొక జత ఆసన్న తలాలపై ఆకుపచ్చ రంగును, మరొక జత ఆసన్న తలాలపై ఆకుపచ్చ రంగును, మిగిలిన జత ఆసన్న తలాలపై నీలి రంగును వేశారు. 36 సెంటీమీటర్ల భుజంగా గల ఒక చెక్క గణానికి ఒక జత ఆసన్న తలాలపై ఎరుపు రంగును, మరొక జత ఆసన్న తలాలపై ఆకుపచ్చ రంగును, మిగిలిన జత ఆసన్న తలాలపై నీలి రంగును వేశారు. తర్వాత దానిని 216 చిన్న గణాలుగా కత్తిరించారు. చిన్న గణాలుగా కత్తిరించారు. అయినా తర్వాత దాన్ని ఏం చేశారు? 216 చిన్న గణాలు అంటే, సో 216 చిన్న గణాలు అనకంటే మనకి దీన్ని ఏమని రాయొచ్చు? రైటా? సో n క్యూబ్డ్ 6 క్యూబ్డ్ అని రాయొచ్చా? అప్పుడు n ఈక్వల్ ఏమవుతుంది? అంతే కదా. n ఈక్వల్ ఏమవుతుంది? డైరెక్ట్గా 6 అవుతుంది. నిన్న ఇక్కడ వరకు చెప్పినాం. ఇప్పుడు అంటే n ఈక్వల్ r అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ చిన్న గణం ఉంటుంది కదా. సో ఇది చిన్న గణం యొక్క ఒకటి పొడవు వెడల్పు. ఇప్పుడు ఇంకోటి ఇది ఘనము అంటున్నాడు కాబట్టి ఇది ఏమంటున్నాడు? సో ఇది ఘనము అంటున్నాడు కాబట్టి పొడవులు, వెడల్పులు, ఎత్తులు అన్ని ఎట్లుంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంతే కదా. సో మనకి అన్ని అంతే, అందుకోసం ఏ క్యూబ్డ్ అని రాస్తాం. ఇదేమి దీర్ఘగణం కాదు కదా. సో అట్లాంటప్పుడు సో మనకి పొడవైన, వెడల్పైన, ఎత్తు అన్ని ఏముంటాయంటే 6 ఉంటాయి అనిపిస్తుంది అర్థం. అంతే కదా దానికి అర్థము? అంతే కదా. చిన్న గణంలోన. సో పెద్ద గణం ఎంత ఉంటుందంట? పెద్ద గణం భుజం పొడవు 36 సెంటీమీటర్లు ఇచ్చాడు. రైట్? సో మనకి పెద్ద గణం యొక్క సైజ్ ఎంత ఇచ్చినాడు? మనకి 36 ఇచ్చాడు. చూడండి 36 సెంటీమీటర్లు. సో చిన్న గణం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 6 సెంటీమీటర్. ఇక్కడ చూడండి నార్మల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏమి అంటే ఫార్ములాస్ ఇప్పటికి ఇంతకుముందు చెప్పేటప్పుడు ఏం చెప్పినాను అనుకంటే కొన్ని రకాల ఫార్ములాస్ చెప్పినాం. దేనికి సంబంధించిన అవన్నీ? గణానికి సంబంధించి చెప్పినాం. తర్వాత రెండో క్వశ్చన్ ఏం చెప్పినామంటే విత్ ఒక డయాగ్రామ్తోన మనకి ఏం చేసినాము? ఆన్సర్లు చేసినామా? సో ఇక్కడ కూడా ఒకసారి విత్ డయాగ్రామ్తో ఆన్సర్ చేసి చూద్దాం, ట్రై చేద్దాం. నేను ఏమి ఇచ్చినాడు అనుకంటే ఫస్ట్ ఒక గణం ఉండదంట, పెద్దది గణం ఉండదనే లేదా? సో నార్మల్ గణం అంటే ఇట్లా గీయాలా? ఎట్లా గీయాలి చూడండి. నార్మల్ గణం గీసేకి మీకు కరెక్ట్గా గీసేకి నేర్చుకోండి మీరు. ఎందుకనుకంటే కొన్నిసార్లు మనకి ఖచ్చితంగా కొన్నిసార్లు బొమ్మ గీసేనే ఆన్సర్లు వస్తాయి, లేకపోతే రాదు. ఫార్ములా వస్తే చేయలేం, అన్ని ఫార్ములా వస్తే చేయలేం. ఇట్లా గణం గీసేకి రావాలి. 3 కనపడితే చాలు.
ఇంకొక 3 ఎట్లుంటాయి వెనకాల ఉంటాయి. దీనికి దీనికి దాని వెనుక ఉంటుంది, దీనికి కిందకు ఉంటుంది, ఇది ఇటు సైడ్ పక్క ఉంటుంది. అంతేనా? ఇప్పుడు పెద్దది ఎంత ఉండదు మనకు మొత్తము 36 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఒక్కోటి చిన్నది ఎంత ఉండాలా 6 ఉండాలంటే ఎన్ని గొట్టాలు చెప్పండి? 5 లైన్లు కొట్టాలి కదా. సో 5 లైన్లు అంటే కొడుతూ చూడండి. 1 2 3 4 5 రైట్. అంతేనా లేదా? సో ఇక్కడ చూడండి పొడవు 5, పొడవు 6, వెడల్పు 6, తర్వాత హెచ్చు కూడా 6. అంటే అన్ని 6 కాబట్టి మనకి అన్ని ఎన్ని కొట్టాలా? ఇది పొడవు 6 కొట్టాలా, 5 కొట్టేసాం. 6 అంటే 5 కొట్టాలా, 5 అంటే 4 కొట్టాలా. సో ఇక్కడ ఇది పొడవు, ఇదేమో చేసుకేసి ఇది వెడల్పు, ఇది వచ్చేసి ఇదేమి ఇది ఎత్తు రైటా. సో మనకి ఇక్కడ వెడల్పు కూడా ఎన్ని ఉంటాయి? 5 6 అనేది కదా. సో మనం ఇక్కడ కూడా ఎన్ని కొట్టాలా? సో 1 2 3 4 తర్వాత 5 కొట్టినామా లేదా? సో నెక్స్ట్ మనకి ఇదేం కొట్టాం? ఇది నార్మల్గా ఇది ఎత్తు కదా, ఇది ఎత్తు అనేది కూడా కొట్టాం. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ రాస్తే జాగ్రత్త చూడండి. నేను ఇవి ఎట్లయితే కొట్టాను ఇవి కూడా అట్లా రాస్తున్నాడు ఇదిగా 1 2 3 4 5. అర్థమైందండి గీసింది? అర్థం కాలేదా? అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి, దీన్ని చూడండి మళ్ళీ కరెక్ట్ గీసింది అండి. ఇదిగా ఇది కదా, ఇది 1 తర్వాత 2 తర్వాత 3 4 5. అర్థమైందే? సో ఇప్పుడు ఎత్తు అన్నాడు, ఎత్తు కూడా ఎన్ని ఉండాలంట? 5 కదా. సో 6 అంటే ఎందుకు 5 కదా గెలిచింది. అంటే 1 2 3 4 5 అంతేనా? సో మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ గీసినప్పుడు ఇక్కడ కూడా గీచలేదా? ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? సేమే కదా ఉండేది. ఇప్పుడు ఇట్లా ఘనం వచ్చిందే లేదా? సో ఏమంటున్నాడు? ఒక జత ఎదుటి భుజాలపైన ఏముంటుందంట? రెడ్డా. సో ఇది రెడ్ అనుకున్నాండి. అంటే దీని వెనక ఆపోజిట్ కూడా ఏముంటుంది? రెడ్డే ఉంటుందంట. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు? గ్రీన్ అంటున్నాడా? సో గ్రీన్ ఏమనుకుంటారు? గ్రీన్ ఇది అనుకుంటారా ఇది అనుకుంటారా? సో ఓకే గ్రీన్ అనుకున్నాండి. తర్వాత బ్లూ. ఆసన్న తలాలని చెప్పినాడే, ఎదుటి భుజాలు అన్నాడా? ఆసన్న తలాలంటే ఇప్పుడు ఎందుకు చూసుకున్నాడు? అంటే ఏముంటుందంటే ఇది గ్రీన్ రెడ్ అనుకుంటే దీని పక్కన ఉండేది ఇక్కడ రెడ్ అనుకోండి. అంతేనా? సో ఇది బ్లూ అంటే కింద అవతల పక్క ఉండేది ఏమవుతుంది? బ్లూ కలర్. సో ఇది గ్రీన్ ఆసన భుజాలపై వస్తుందా? రాదు కదా. రైట్. ఇప్పుడు చూడండి. సో ఇది రెడ్ అయితే కింద ఇది కూడా రెడ్ అనుకో, అంతే కదా, సింపుల్. ఏమి అర్థమైనా? ఇది రెడ్ అనుకుంటే ఇది రెడ్డే. సో ఇది బ్లూ అనుకుంటే అవతల పక్కన బ్లూ అవుతుంది. అంతేనా? సో ఈ విధంగా గ్రీన్ అయితే కానీ ఇక్కడ దానికి కుందనేది కూడా గ్రీన్ అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఈ విధంగా. సో నార్మల్ మనం ఆసన తలాలు ఇచ్చాడా? ఆసన తలాలు ఇచ్చింటే ఆసన తలాలు, ఎదుటి భుజాలు ఇచ్చింటే ఎదుటి తలాలు, ఏదైనా కానీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ రాయండి, ఫస్ట్ ఒక క్వశ్చన్ రాయండి. అంటే నేను ఏమంటే ఇంత నిదానం గీయడానికి ఏమనుకుంటే కొన్నిసార్లు దీర్ఘగుణం, ఇప్పుడు మనకి గణం అడిగేటప్పుడు మనకు కొన్ని ఫార్ములాస్ తెలుసు, డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఒకవేళ ఫార్ములా బేస్డ్ కాకుండా అట్లా కొన్నిసార్లు ఇండివిజువల్గా క్వశ్చన్లు అడుగుతాడు. సో ఇండివిజువల్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా? డయాగ్రామ్. ఎందుకంటే డయాగ్రామ్ గీసి అంత టైం కేటాయించాలంటే నీకు 1 మార్క్ క్వశ్చన్ ఏం కాదు కదా, ఇది అడిగితే ఒక 3-4 క్వశ్చన్లు అడుగుతారు కదా. సో అందుకోసం ఖచ్చితంగా నువ్వు కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది? డయాగ్రామ్ ఖచ్చితంగా గీయాల్సి వస్తుంది అనమాట. సో మీకు గీసేది అర్థమైందా? మీకు అర్థమైంది కదా. క్యూబ్ గీయడం చాలా ఈజీ. దీర్ఘగణం కొంచెం ఆలోచించాలేమో కానీ గణం గీయడం చాలా ఈజీ. రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ రాయండి దాంట్లో. ఇది ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. రైట్. ఒకటో క్వశ్చన్ వచ్చేసి ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య. ఒకటో క్వశ్చన్ వచ్చేసి ఎరుపు రంగు కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ చూడండి ఎరుపు రంగు మాత్రమే అనలేదు వాడు. ఏమంటున్నాడు? ఎరుపు రంగు కలిగి ఉండాలా, ఎరుపు రంగు కలిగిన చిన్న గణాలు. ఇక్కడ చూడండి ఎరుపు రంగు అనుకుంటే ఇదే కదా ఫస్ట్. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్ 1 2 3 4 5 6. సింపుల్ చెప్పాలంటే 6. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ కూడా 6 6 36. సో ఇక్కడ 36. ఒక్కో ఫేస్లో 36, ఇంకో ఫేస్లో కూడా ఎంత వస్తాయి మనకి? అందుకోసం మనం డైరెక్ట్ ఏం పెడుతుంటే 72 అని పెడతాం. కానీ తప్ప ఆన్సర్ ఏంటికి తప్ప ఆలోచించి చెప్పాలి మీరు. ఎందుకని కష్టం? ఇప్పుడు ఎదుటి భుజాలు అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ మీరే చెప్తారు కదా, ఎదుటి భుజం అంటే ఇది రెడ్ ఉంటుంది, దీని ఎన్ని కూడా రెడ్ అంటే ఇక్కడ కూడా 36 అంటే ఎన్ని కూడా 36 ఉంటాయి. బట్ మీరు ఆసన తలాలు కదా. సో ఆసన తలాలను చూడండి. ఇప్పుడు ఈ క్యూబ్ రెడ్ అన్నావు, మళ్ళీ ఈ ఫేస్లో చూస్తే ఇక్కడ కూడా రెడ్ కదా. అంటే ఈ రెండు క్యూబ్ ఒకటే, అంటే కామన్గా ఉండదనే లేదా? ఒకటి చిన్న క్యూబ్ అయినా కామన్గా ఉండదనే లేదా? సో ఎన్ని కామన్గా ఉంటాయి? 1 కామన్, 2 3 4 5 6. ఎన్ని కామన్ ఉంటాయి? 6. అంటే ఇప్పుడు దీంట్లో 6 అనేది ఇంకొక ఎక్స్ట్రా వచ్చింటాయి కదా. సో మనకు 72లో నుంచి ఏం చేయాలా?
6 తీసేసి ఎంత అవుతుంది 66 అనమాట. సో ఆన్సర్ ఏమైతే మనకి 66. అర్థమైంది ఎక్కడ? సో ఇట్లాంటప్పుడు దీనికి ఫార్ములా వేసి వస్తుందా? ఫార్ములా వేసి వస్తుంది అంటే నువ్వు అందుకోసమే గుర్తుపెట్టుకున్నాడు జాగ్రత్తగా అని చెప్పిండే, రైటా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉండదా? చెప్పిన ఏమైనా డౌట్ ఉండదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చేయండి చూద్దాం. ఎరుపు రంగు మాత్రమే ఒక తలంపై మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య. ఎరుపు రంగు మాత్రమే ఉండాలా, అది కూడా ఎట్లుండాలంటే ఒక తలంపై మాత్రమే కలిగిన, ఒక తలం పైన, సింపుల్ క్వశ్చన్ చెప్పాలంటే ఒక తలం పైన ఎరుపు రంగు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి మీరు. రైటా? రెండో క్వశ్చన్ ఏమి చెప్పండి. రైట్. సో నేను ఒకటి మాత్రం క్లారిటీ చెప్తాను చూడండి. ఇట్లా మీ క్యూబ్కి సంబంధించిన క్వశ్చన్ చెప్పడం కానీ దీంట్లో అడిగితే డయాగ్రామ్ గీసేకి రావాలా. డయాగ్రామ్ గీసే చెప్పాను మీకు, చెప్పాను లేదా? చెప్పిన. నిన్న చెప్పలేదు కదా? సో ఈరోజు చెప్పిన. నిన్న ఏం చెప్పినాను? మొత్తం ఫార్ములా బేస్డ్ చెప్పిన. నిన్న కూడా చెప్పినాను, బట్ ఒక్కొక్క తలానికి సంబంధించిగా చెప్పినాను. ఆసన్న తల అన్నప్పుడు ఖచ్చితంగా మొత్తం డయాగ్రామ్ గీయాల్సి వస్తుంది. సో డయాగ్రామ్ గీసేకి రావాలా, తర్వాత ఫార్ములా కూడా గుర్తుండాలా. ఫార్ములా బేస్డ్ వచ్చింది అనుకుంటూ ఫార్ములా ప్రకారం టక్కని చేసి పడేసి బట్ ఫార్ములా ప్రకారం చేయలేకపోతే ఖచ్చితంగా ఎట్లా చేయాలి నువ్వు? డయాగ్రామ్ ప్రకారం. ఈ రెండు ఫార్ములాస్ ఈ డయాగ్రామ్ గీసేది కరెక్ట్ అనుకో, ఏ లెక్క క్యూబ్లా చేసేస్తావు. మళ్ళీ క్యూబాయిడ్ ఉంటుంది. అంటే క్యూబాయిడ్ ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిన తర్వాత క్యూబాయిడ్ చెప్తాను నేను. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి? ఓన్లీ ఎరుపు రంగు మాత్రం. క్వశ్చన్ ఏం చెప్తాను చూడండి. రైట్, ఏం క్వశ్చన్ చెప్పింది ఇప్పుడు? ఎరుపు రంగు మాత్రమే కలిగిన క్వశ్చన్ అది. రైట్. ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండే మీకు? ఎరుపు రంగు కలిగిన చిన్న గణాల సంఖ్య 66 అయిపోయింది. నెక్స్ట్ ఎరుపు రంగు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎరుపు రంగు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య. మూడవది వేరేది రండి. రెండోది చెప్పండి. ఎరుపు రంగు మాత్రమే కలిగి ఉండేది ఎన్ని చెప్పండి? ఎరుపు రంగు మాత్రమే కలిగిన చిన్న గణాల సంఖ్య అంటే ఇక్కడ చూడండి. రైట్, చూడండి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీకు ఏమవుతుంది? సింపుల్గా అంటే మీకు డయాగ్రామ్ గీసేకి రావాలా. ఏం గీసేకి రావాలా? డయాగ్రామ్ గీసిన తర్వాత ఆటోమేటిక్ ఎక్కడ ఎరుపు ఉంటుంది, ఎక్కడ గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని వాడు ఆపోజిట్ కలర్ ఇప్పుడు ఆసన భుజాలు అన్నాడు కాబట్టి ఇక్కడ రెడ్ అయింది. ఒకళ్ళు ఎదుటి భుజాల పైన అంటే దీన్ని తీసుకుని ఆడపారేయాల, అంతేనా లేదా? ఏమంటారు? సో మనకి సింపుల్గా మీకు ఏం చేయాలనుకుంటే మీకు డయాగ్రామ్ గీసేకి రావాలి. వస్తుంది లేదు గీసేకి, డయాగ్రామ్ గీసేకి వస్తుంది. ఫార్ములాస్ ఎట్లా తెలుసు? ఫార్ములాస్ తెలుసు కదా. 2 ముఖాల పైన 3 ముఖాల పైన ఫార్ములాస్ నేర్చుకోవాలి ఫస్ట్. ఫార్ములా బేస్ మనకి ఎగ్జామ్ వచ్చిందంటే ఫార్ములా బేస్ టక్కని ఇష్టపడేలా. ఫార్ములా బేస్ రాలేదు, రైటా? సో ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలా? విత్ డయాగ్రామ్. నువ్వు డయాగ్రామ్ వేసి ఆటోమేటిక్ నువ్వు అబ్జర్వేషన్ చేసి సరిపోతాయి. సింపుల్. వాడు క్వశ్చన్ ఏమంటే జాగ్రత్త చూడండి, దీంట్లో అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది సింపుల్గా. అర్థమైనా? సో ఇది క్యూబ్కి సంబంధించింది. నెక్స్ట్ మనం దేనికి సంబంధించి చేస్తామంటే క్యూబాయిడ్కి సంబంధించి చేస్తాం. ఇది ఎంత ఏమిది? ఘనం కదా. ఏమిది? ఘనం. నెక్స్ట్ దేనికి సంబంధించి చేయాలా? దీర్ఘనానికి సంబంధించి చేయాలి. రైట్. ఒకసారి దీర్ఘనానికి సంబంధించి చెప్పింది ఒక క్వశ్చన్ చేద్దామండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి ఫార్ములా బేస్డ్ చేద్దామండి, ఇంకోటి ఫార్ములా లేకున్నట్టు చేద్దామండి. రైటా? రైట్. చూడండి, ఒక క్వశ్చన్ రాయండి చూద్దాం. ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చేసినారా మనకి. దీర్ఘగణం యొక్క కొలతలు ఏమి ఇచ్చినారంటే 9 × 7 × 5. ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఏమి ఇచ్చినారా? 9 × 7 × 5గా ఉండి ఈ క్రింది విధంగా రంగు వేయబడిందంట. ఈ క్రింది విధంగా రంగు వేయబడింది. రెండు ఎదురెదురు ముఖాలకు ఎరుపు రంగు వేయబడును అంట. 2 ఎదురెదురు ముఖాలకు ఎరుపు రంగు వేయబడును. 2 ఎదురెదురు ముఖాలకి ఎరుపు రంగు అంట. నెక్స్ట్ 2 ఎదురెదురు ముఖాలకి ఆకుపచ్చ రంగు అంట. తర్వాత ఎదురెదురు ముఖాలకి ఏమవుతుందంట? ఆకణాలు ఎన్ని ఉంటాయని అంటే ఈ 3 ఇంటి చేస్తే వస్తాయి. బట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే వాళ్ళే ఇచ్చేసినారు ఈ వాల్యూ. ఎంత ఇచ్చినారా మనకి? 315 చిన్న కణాలు ఉంటాయని కష్టంట. ఎన్ని ఉంటాయంట? సో 315 చిన్న కణాలు ఉంటాయంటే ఒక్కొక్క చిన్న కణం యొక్క మనకి లెంత్ బ్రెడ్త్ ఎంత ఉంటుందని మనకి ఏం చెప్పలేదు. మనకి ఏమైనా చెప్పినారా? ఏం చెప్పలేదు అనమాట. రైటా? సో చూడండి, ఈ విధంగా అంటే నార్మల్ ఒక రకం క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి కలర్లు వేసినారు. ఎట్లా వేసినారు కలర్లు చెప్పండి? ఏదైతే భుజాలకి కలర్లు వేసినారు. ఎట్లా వేసినారు? సో ఏదైతే భుజాలు కలర్లు వేసినప్పుడు మనకి ఫార్ములా చూడండి, దీర్ఘగణంలో ఎట్లా అప్లై చేయాలని మీకు క్వశ్చన్. రైట్, ఒక్కొక్క క్వశ్చన్ చెప్తాను, మీకు రాయండి. ఒక క్వశ్చన్ రాయండి దాంట్లోన. సో ఎన్ని చిన్న గణములకు 3 ముఖాలకు రంగు వేయబడి ఉన్నది? ఎన్ని చిన్న గణముల యొక్క
3 ముఖాలకు రంగు వేయబడి ఉన్నది. ఇది ఆన్సర్ మీరే చెప్పాలా. మీకు ఇంతకు ముందు చెప్పిన ఘనమైన దీర్ఘఘనమైన 3 ముఖాలకి రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత అంటే ఏం చెప్తారు ఎప్పుడన్నా కానీ 8 అంతే ఆన్సర్. అది గుర్తుపెట్టినారు. ఉండేదే 4 మూలు, దేనికైనా కానీ 4 మూలు, పైన 4 కింద 4 మొత్తం ఎన్ని ఉంటాయి అంతే. ఎప్పుడైనా కానీ మనకి 3 ముఖాలకి రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగితే అంటే 8. దీనికి ఏదైనా ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ అండి, ఎన్ని గణముల ముఖములకు అసలు రంగు వేయబడలేదు? అసలు రంగే లేని చిన్న గణాల సంఖ్య ఎంత? ఒక ముఖానికి కూడా రంగు వేయబడిని చిన్న గణాల సంఖ్య ఎంత? ఇప్పుడు రెండో క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఫార్ములా చెప్పండి. ఏమి చెప్పున్నది ఏమిటి చెప్పండి మీకు ఫార్ములా. ఇప్పుడు మనకి గణంలోన ఒక ముఖానికి కూడా రంగు వేయబడిని, ఒక ముఖానికి కూడా రంగు వేయబడిని చిన్న గణాల సంఖ్య ఫార్ములా ఏముండదు? ఏముండదు చెప్పండి. n-2 హోల్ క్యూబ్. ఇదేనా మీకు ఫార్ములా ఉండేది? అదేనా మనకు ఫార్ములా ఉండేది? ఏమంటారు? సో ఇక్కడ చూడండి, n-2 అంటే ఇక్కడ n అంటే డైరెక్ట్, ఇంతకు ముందు n అంటే ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గానే రాస్తుంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాస్తుందండి? n-2 హోల్ క్యూబ్ అనుకోవచ్చు అంటే n-2 ఇంటూ n-2 అని రాయచ్చా రాయకూడదా? రాయచ్చా. అంటే ఇప్పుడు n ఇచ్చుకుంటే ఒకసారి 9 పెట్టుకోవచ్చు, ఒకసారి 7 పెట్టుకోవచ్చు, ఇంకోసారి 5 పెట్టుకోవచ్చు. అర్థమైనా? ఇదే ఫార్ములా గణాన్ని కూర్చున్నప్పుడు డైరెక్ట్ దీన్ని ఇట్టే వాడతాం. ఒకవేళ దీన్ని దీర్ఘగణానికి వాడాల్సి వస్తే ఎట్లా వాడాలా? ఈ విధంగా వాడాలా. అర్థమైనా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, n అంటే ఎంత? 9. 9-2 అంటే నెక్స్ట్ ఇంకోటి ఏముండదు? 7-2. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏముండదు? 5-2. 7 నెక్స్ట్ 5. చెప్పండి ఎంత అవుతుంది? 5 ముళ్ళ 15, 15 ఏళ్ళ ఉంటాయి. సో అసలు ఒక ముఖానికి కూడా రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య మనకి ఎంత అవుతుంది? 105. అర్థమైనా? సో రెండో క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మూడో క్వశ్చన్. నెక్స్ట్ ఒక థర్డ్ క్వశ్చన్ రాయండి. ఇప్పుడు దీనికి మీరు రాసారని చూద్దాం. ఎన్ని చిన్న గణాల యొక్క 2 ముఖాలకి రంగు వేయబడి ఉన్నాయి? లేకపోతే సింపుల్ అట్లా ఎందుకు, రివర్స్ ఎందుకు ఈ క్వశ్చన్? 2 ముఖాలకి రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత? 2 ముఖాలకి రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య ఎంత? రైట్. ఫార్ములా ఏం చెప్పినా చెప్పండి అక్కడ మనకి. రైట్. అన్నిటికీ ఒక రకమైన చెప్పండి ఏమవుతుంది మనకి ఇక్కడ దాంట్లో వాడే ఫార్ములాలు చూడండి. దాంట్లో వాడే n-2 హోల్ క్యూబ్డ్ అనే ఫార్ములా కానీ, లేకపోతే 6 × n-2 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా కానీ, లేదంటే 12 × n-2 అనే ఫార్ములా కానీ. సో ఈ 3 ఫార్ములాని అక్కడ ఎట్లా వాడతాము, ఇక్కడ దీంట్లో ఏ విధంగా వాడతాము అనేది మీరు చూసుకోవాలి ఇక్కడ. అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి ఏముండదురా? ఏమడిగింది? 2 ముఖాలకి కనుక. సో 2 ముఖాలకి అన్నప్పుడు మన ఫార్ములా ఏం చేయాలా? నాకు చెప్పండి. 12 × n-2నా? ఇది ఒక ఫార్ములా ఉంటుంది మీకు, ఇది ఒక ఫార్ములా ఉంటుంది మీకు. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏమి? 2 ముఖాలకి కదా అడిగింది ఇది. సో 2 ముఖాలకు మాత్రమే రంగు వేయబడింది అంటే ఇది. ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య అంటే ఇది. రైటా? సో ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా రాసి స్కోప్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 6 ఉన్నా కదా, 6ని 3 భాగాలు చేసి ఏమైతే చెప్పండి. అంటే 2 × n-2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి ఏమైతే 2 × చెప్పండి n-2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × n-2 హోల్ స్క్వేర్. మీరు ఇవన్నీ రాయకూడదు, మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ రాస్తాను. n ఏం కామన్ ఉండదు? 2 కామన్ ఉండదు కాబట్టి 2 బయటకు పడేసింది. అప్పుడు ఇది ఏమవుతుంది? n-2 × n-2 ప్లస్ ఇక్కడ కూడా దీన్ని ఏమని రాయొచ్చు? n-2 × n-2 ప్లస్ దీన్ని కూడా ఏమని రాయొచ్చు? n-2 × n-2 రాయచ్చా లేదా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఈ 2, తర్వాత మనకు తెలుసు కదా ఫార్ములాలో వాడేది LB/BH తర్వాత HL తెలుసు కదా. సో అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి? 7-2 ఉంటుంది. 7-2 అంటే ఎంత? ఫస్ట్ 9-2 అంటే ఎంత? 7. నెక్స్ట్ ఏముంటుంది? 7-2 అంటే ఎంత? 5 అంటే కదా. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏముంటుంది? 7-2 అంటే ఎంత? 5. నెక్స్ట్ 5-2 అంటే ఎంత? అంతేనే లేదా? నెక్స్ట్ ఏముంటుంది? 5-2 అంటే ఎంత? 3. నెక్స్ట్ ఏముంటుంది? 9-2 అంటే ఎంత? 7. అంతేనే కదా.
సో ఇక్కడ 2 ఉండదు కాబట్టి 2. 5 ఏళ్ళ 35 ప్లస్ 5 ముళ్ళ 15 ప్లస్ 3 ఏళ్ళ 15 35 15 ఎంత 50. రైట్, ఎంత అవుతుంది 50. 50 ఒక 21, సో 71. సో 71 ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది 2 1 2 2 ఏళ్ళ 14. సో మనకి ఎంత వస్తుంది 142. ఏమిది రెండు ముఖాలకి రంగు వేయబడిన చిన్న గణాల సంఖ్య. లేదు లేదు, మనకి ఇది చెప్పిండేది ఒక ముఖానికి కదా చెప్పిండేది, ఒక ముఖానికి అది చెప్పిండేది మీకు ఫార్ములా. మరి ఏమని వెళ్ళరే, ఇది ఒక ముఖానికి మాత్రమే రంగు వేసిబడినది. సో ఆన్సర్ ఒక ముఖానికి అయితే 142. ఇప్పుడు చూసుకోండి ఒకసారి జాగ్రత్త చూసుకోండి, రెండు ముఖాల కంటే ఇది కదా మనకు ఫార్ములా చెప్పిండేది మీకు. మరి రివర్స్ చెప్తారే ఏమేమి అసలు ఉలుకులు పలకరు కదా. సరే అన్నట్టు చేంజ్ చేసుకున్నాండి, సర్లే ఏం కాదు. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైనా బాధ వచ్చింది మీకు? ఫార్ములా రివర్స్ చెప్పొద్దు. మరి ఇది క్వశ్చన్ ఉంటే నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా. రైట్, మన నార్మల్ ఓకే, ఇది మనకి డిజిటల్ బోర్డు. రైట్, చూడండి 12 × n - 2 అనేది ఏమిది రెండు ముఖాలకి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనము? ఏమన్నా రాసేకి అవకాశం ఉండదునా? సో అంటే 4 + 4 n - 2 తర్వాత 4 n - 2 తర్వాత ప్లస్ 4 n - 2 అంతేనా? ఇంకేమన్నా రాసేకి వస్తుందా? అంతేనా? మరి పెట్టండి ఒక దాంట్లో ఒకటి వాల్యూ పెట్టుకేసి ఆన్సర్ చెప్పండి, నాకు ఎంత వస్తుందో. ఒక్కసారైనా ఒక్కటాన్ని లెక్క చేయండి రా. హనుమంత్ గంటలు ఎక్కడ సగం సగం ఆన్సర్ చెప్పొద్దండి, టక్కని చెప్పండి ఆన్సరు. చెప్పండి శ్రీ ఆన్సరు. ఎంత వచ్చింది ఆన్సర్? వాడి ఎక్కడ దిక్కులు చూస్తారు చూడు. సింపుల్ అన్నట్లో ఏం కామన్ ఉండదు, 4 కామన్ ఉండదు కదా. 4 కామన్ తీసుకొచ్చి చెప్పండి ఏముండదు. ఇక్కడ ఒకటి 7 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, తర్వాత తీసుకొచ్చి ఇంకోటి 3 వస్తుంది. అంతే కదా, 15 × 4 = 60. రైటా? సో నార్మల్గా సో దీర్ఘనం అన్నారు కాబట్టి, సో దీర్ఘనం అంటే నార్మల్గా ఈ విధంగా గీస్తాం. గీసిన తర్వాత దీంట్లో ఇది ఏమిది లెంత్ కాబట్టి 7 అన్నాడు కాబట్టి లెంత్ అనేది ఏమవుతుంది 7 అవుతుంది. అంతేనా? సో వెడల్పు అన్నాడు, వెడల్పు ఎంత ఇచ్చినాడు రా కాబట్టి 5. ఎత్తు ఎంత ఇచ్చినాడు రా ఒకటే ఇచ్చినది, ఒకటి రాసిన. రైటా? సో 1. సో ఇప్పుడు మనకి లెంత్ 7 ఉన్నది. ఒక్కొక్కటి మనకి చిన్న గణాలు కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఎంత వస్తుందంట 1 సెంటీమీటర్ రావాలంట. అప్పుడు ఇది 7 ఉన్నాయంటే మనం ఎన్ని కట్ చేయాలా 6 కట్ చేయాలి. ఎన్ని కట్ చేయాలా 6. ఇప్పుడు ఇది 5 ఉన్నవి, ఎన్ని కట్ చేస్తాం 4 కట్ చేస్తాం. కట్ చేయండి 4 1 2 3 తర్వాత 4 నీట్ కట్ చేసుకున్నాను మీరు ఎంత కావాలంటే. ఈ టక్కని గీసేస్తాం. మీకు ఇంత ఎవడైనా ఎగ్జామ్ చేసేటప్పుడు ఇది ఎవడైతే దాన్ని కష్టం ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసేమని గీస్తావా, టక్కని గీసిస్తావు. మరి గీయకున్నట్టు ఆన్సర్ చెప్పాలంటే ఎవరు క్లాస్ చెప్పేకి, అర్థమైందా? రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎత్తు మనకి 1 ఇచ్చేసినట్టు. ఇప్పుడు చూడండి దీన్ని, ఇప్పుడు ఈ 7 ఉన్నాయి కదా. సో దీన్ని 7 గీయచ్చలేదు, ఇట్లా గీయచ్చలేదా? గీసేసినాను అన్ని. ఇవి కూడా ఎన్ని ఉన్నాయి ఇవి అవి కాదు గీసేసి చూడండి. 1 తర్వాత 2 ఇది ఉండదా 3 తర్వాత ఇది కూడా ఉండదు కదా ఇంకోటి 4. అంతే, ఎత్తు ఒకటే ఉండేది. ఎత్తున మరి మనం ఎత్తున కోల్సిన అవసరం ఉండదా? ఎత్తున కోల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి వాడు ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి క్వశ్చన్లోనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 2023 SLA మెయిన్స్లో జరిగిన క్వశ్చన్ ఇది. చూడండి ఏమి ఇచ్చినాడు నెక్స్ట్. 5 × 1 సెంటీమీటర్లు కొలతలుగా గల అంటున్నాడు. 5 1 యాడ్ వస్తుంది. ఇది 5 కదా, ఇది 5నే, ఇది 1 ఉండదనే లేదా? సో 5 1 ఏమంటున్నాడు వాడు? ఏ కలర్ అంటున్నాడు రా? నీలమా? యాండ్ క్వశ్చన్ కనపడట్లేదు నాకు. కొలతలు గల 5 × 1 సెంటీమీటర్లు కొలతలు గల ఉపరితలంపై నీలం అంటేది. ఇదేమంటిది నీలం అంటేది, ఇది నీలం అంటేది. తర్వాత 7 5గా 7 5 యాడ్ క్రాస్ అయినాయి. ఇక 7 ఇది 5 ఇది క్రాస్ అయ్యింది. ఇది సో ఎంత ఇది ఏ కలర్? ఎల్లోనా? ఎల్లో అంట ఇది. ఓకే, తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినట్రా? ఇంకోటి ఏదంటున్నాడు? 7 1 చూడండిగా 7 1 7 ఇది 7 మొత్తం ఇది అంటే ఒకటే. ఇది ఎంత ఏమంటున్నాడు? గ్రీన్ అంటున్నాడా? ఓకే, గ్రీన్ అయితే క్వశ్చన్ ఇప్పుడు ఏం చెప్పినట్టు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని గణాలు కనీసం 2 విభిన్న రంగులను కలిగి ఉంటాయి? ఎన్ని గణాలు కనీసం 2 విభిన్న రంగులు ఉండాలి. 2 కంటే ఎక్కువ పర్లే, కనీసం 2 ఉండాలి. ఎన్ని డిఫరెంట్ కలర్లు 2 ఉండాలి. చూడండి ఏమేమి ఉన్నాయి చెప్పండి. డిఫరెంట్ కలర్లుగా ఇక్కడ గ్రీన్, ఇది ఎల్లో,
తర్వాత ఇది వచ్చేసి సేమ్ ఇది బ్లూ, అంతేనా? సో మనకి డిఫరెంట్ కలర్ అట్లీస్ట్ 2 ఉండేటివి ఏంటి చూడండి ఇదిగా ఒకటి, ఇది డిఫరెంట్ కలర్, ఇది ఇది వచ్చేసి గ్రీన్ చూడండిగా ఒకటి, తర్వాత 2 3 4 5 6 7, నెక్స్ట్ ఇక్కడ ఇది వేరే వేరే కదా 8 9 10 11, మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్ట్ చేయడానికి ఉంటుంది గ్రీనే కదా ఉండేది. సో నెక్స్ట్ 12 13 14 15 16 17, అంతేనా? సో 18 19 20 అనే అక్కడ ఇప్పుడు ఒకటే కింద ఉండేది ఒకటే, ఎందుకంటే కష్టం ఎత్తి తీసుకోవాలి ఎంత ఇచ్చినాడు మనకి ఒకటి, అంటే ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత ఇది ఇట్లా కోసిడిస్తావు, దీన్ని ఇట్లా కోసిడిస్తావు, అంటే ఇది ఇంత ఒకటే, అర్థమవుతున్నా లేదా? సో మనకి ఇక్కడ ఇది పైన ఎన్నైతే వచ్చింటానో అన్నే గణాలే ఉండేది మొత్తము, అంతేనే కదా? చూడండి కోలం ఎంత చూడండిగా 1 2 3 4 5 చూడండి 1 2 3 4 5 6 7, మళ్ళీ 7 5లా చూడండి 7 5లా, అంటే మొత్తం గణాలు ఎన్ని ఉంటాయి చిన్న గణాలు 30, అంటే ఇక్కడ పైన కనపడేటివి 35 గణాలు అని, కింది ఇదిగా ఇది 1 పీస్ 2 పీస్ 3 పీస్ ఇన్ని అవే పీసులు. వాడు ఏమంటున్నాడు అట్లీస్ట్ 2 డిఫరెంట్ కలర్లు అట్లీస్ట్ 2 ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉన్నా కానీ ఉండొచ్చు, 2 కంటే తక్కువ మాత్రం ఉండకూడదు, ఖచ్చితంగా ఎన్ని ఉండాలా 2 ఉండాలి. మళ్ళీ 2 ఉండేవి ఎన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, ఈ సైడ్కి ఉండేవి అన్ని వాటికి ఎన్ని ఉంటాయి 2 లేదా 2 3 అని ఉంటాయి, ఈ 3 ఉండేవి అయితే 3 ఉంటాయి, ఈ సైడ్ ఉండే వాటికి ఎన్ని ఉంటాయి 2 కలర్లు ఉంటాయి, అంతే కదా? సో ఆ సైడ్కి ఉండేవి మొత్తం ఎన్ని వస్తుంది చెప్పండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఆన్సర్ ఏమవుతుంది అర్థమైనా? హనుమంత్ గారికి నిద్ర వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు 2వ క్వశ్చన్ మీరు ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ముఖాలపైన నీలము మరియు ఆకుపచ్చ రంగులు మాత్రమే కలిగి ఉండాలి, ఏముండాలంట చూడండి ఆకుపచ్చ అంటే ఏమిది ఆకుపచ్చ ఏమి ఇచ్చినారా సార్? నీలం కాదు చెప్పిండేది నీకు, ఇది ఎల్లో మరియు తర్వాత బ్లూ, అదే నేను చెప్పిండేది. ముఖాలపైన నీలము మరియు నీలం రంగు ఉండాలంటే, తర్వాత పసుపచ్చ రంగు మాత్రమే కలిగి ఉండాల, తర్వాత ఆకుపచ్చ రంగు లేనట్టు గణాల సంఖ్యను తొలగిస్తే, ఆకుపచ్చ రంగులు అనేవి ఉండకూడదంట, ఏముండకూడదంట ఆకుపచ్చ రంగులు ఉండు, సో ఆకుపచ్చ రంగులు ఉండేవి తొలగించాలంట, తొలగిస్తే ఎన్ని ఉంటాయని కృష్ణ అడుగుతున్నాడు క్వశ్చన్. ఆ తర్వాత మిగిలిన గణాల సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి మా ఆకుపచ్చ ఇప్పుడు చూడండి ఉండేటివి ఎన్ని ఉంటాయి మొత్తము, ఎల్లో బ్లూ తర్వాత గ్రీన్, అంతేనా? సో దీంట్లోన ఏముండాలి మనకి ఎల్లో బ్లూ ఉండాలంట, ఏముండకూడదంట ఆకుపచ్చ. చూడండి ఆకుపచ్చ అంటే ఇదే కదా మనకి గ్రీన్ ఉండేది, ఇదే గ్రీన్. సో ఇది గ్రీన్ అన్నప్పుడు ఇవి మాత్రమే ఏముంటుంది గ్రీన్ ఉంటుందనే ఉండదా? సో అవతలకి వెనకాల కూడా మళ్ళీ సేమ్ అవుట్లకి ఏముంటుంది గ్రీన్ ఉంటుందనే లేదా? సో ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఉంటాయి చెప్పండి, మనకి 1 2 3 4 5 5ఏనా? సో మీరు మిస్టేక్ చెప్పినారు చూడండి, మీకు ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ చెప్పినారు, బట్ మనకి ఇక్కడ బ్లూ ఇక్కడ వస్తుందేమో చూడండి, ఇక్కడ బ్లూకి ఏం చెప్పినారు వాడు క్వశ్చన్, బ్లూ రంగు ఆడున్నదని చెప్తున్నారు వాళ్ళు. 5 1 దగ్గర బ్లూ ఉండదనిపిస్తుంది అన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి అయితే ముఖాలపై నీలం మరియు పసుపు మాత్రమే కలిగి ఉండి ఆకుపచ్చ రంగు లేనట్టు గణాలు. ఆకుపచ్చ రంగులు అంటే మనకి ఇదే కదా గ్రీన్, ఇదే కదా వచ్చింది మనకి గ్రీన్. మనకి గ్రీన్ అంటే మనకి ఎన్ని వచ్చినాయి మనకి, ఏది గ్రీన్ కాకుండా ఉండేటి మొత్తం అంటే టోటల్ ఎన్ని ఉంటాయి మనకి ఓవరాల్గా 35 ఉంటాయి. ఓవరాల్ 35 కదా ఉండేది. చూగా 7 5 35 ఓవరాల్గా ఎంత ఉంటాయి 35 ఉంటాయి. సో మనం దీంట్లో నుంచి ఏం చేయాలంటే గ్రీన్ ఉండేటి బయటకు తీసి పడేయాలంట. గ్రీన్ ఉండేటి ఏం చేయాలా బయటకు తీస్తారు. సో మనకి గ్రీన్ ఉండేటి యాడ్ వస్తుంది చెప్పండి, అవతల యూతులు ఉండేటి మళ్ళీ ఇవే కదా గ్రీన్ అంటే, అది తీసేసి మనకి ఎన్ని వస్తాయి. మీరు క్వశ్చన్ మనకి ఎక్కడ ఏ ఫేస్ పైన గ్రీన్ ఉండదు అనేది ఎట్లా చెప్పాలని చెప్తూ చూడండి. మీరు ఇంకా నాకు రివర్స్లో చెప్పినట్టున్నారు. ఫస్ట్ 5 ఇచ్చినాడా లేదు మనకి. సో 5 × 1 సెంటీమీటర్లు కొలతలుగా ఉపరితలం పైన నీలం ఉండాలంట. నెక్స్ట్ ఓకే 7 × 5 సెంటీమీటర్లు కొలతలను ఏముండాలి మనకి, ఏమి ఇచ్చినాడు మనకి పసుపు అని ఇచ్చినాడు. ఓకే నెక్స్ట్ 7 × 1 సెంటీమీటర్ అని చెప్తున్నాడు. ఆడ కొలతల పైన ఏమి ఇచ్చినాడు అంటే ఆకుపచ్చ రంగు అంటున్నాడు. మీరు 7 × 1 అని కష్టం అంటే చూడండి ఆల్రెడీ ఇంతకుముందు 1 వచ్చిందే లేదా మనకి, 7 5 వచ్చిందే లేదా అంటే ఇక్కడ చూడండి నార్మల్గా ఇప్పుడు నువ్వు విడిచిస్తేప్పుడు 7 × 5 నెక్స్ట్ ఏమన్నా 5 × 1 తర్వాత 1 × 7 1 × 7 అని అంటే ఫస్ట్ 7 × 5 మనకి ఆడని చెప్పినాడారా. 7 × 5 ఏ రంగు అని చెప్పినాడు పసుపు. ఇది మనకి ఏమి ఎల్లో అని చెప్పినాడు. నెక్స్ట్ 5 × 1 ఏం చెప్పినట్టు చెప్పండి. 5 × 1 గ్రీనా
బ్లూ కదా ఇది బ్లూ. 1 into 7కి ఏం చెప్పినాడు ఈడ? గ్రీనా? ఆకుపచ్చ రంగు. ఇదే కదా మనకి చెప్పిండేది. సో ఇక్కడ చూడండి మనకి అంటే ఇప్పుడు మనకి ఇది చేంజ్ అవుతుంది. ఇది మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు మీరు. ఇది ఏమవుతుంది? ఇది మనకి ఇక్కడ దీని ప్రకారం మీరు చెప్తే ఇది వచ్చేసి ఇది గ్రీన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇది బ్లూ అవుతుంది. ఇది అంతేనా మీరు చెప్పిండేది? అప్పుడు చెప్పండి గ్రీన్ లేకోకున్నట్టు ఏటేటి వస్తాయి మనకి? గ్రీన్ ఉండేటి ఏమేమో ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 వచ్చినాయంటే మనకి ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? 3. అంటే గ్రీన్ లేకోకున్నట్టు చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినట్రా? ముఖాలపైన నీలము మరియు పసుపు రంగు మాత్రమే కలిగి ఆకుపచ్చ రంగు లేనటువంటి గణాలను తొలగించాలంట. ఆకుపచ్చ రంగు లేనటువంటి గణాలు, ఆకుపచ్చ రంగు లేనటువంటి గణాలంట, ఉండేటివి కాదు. మనకి క్వశ్చన్ మీరు ఏమన్నా ఆకుపచ్చ రంగు గణాలు తొలగించాలని కృష్ణ చెప్తున్నారు. ఆకుపచ్చ రంగు లేనివి అంటున్నాడు. మరి ఆకుపచ్చ రంగు లేనివంటి ఏడు ఉంటాయి? సో ఇక్కడ చూడండి మీకు చెప్పడం కానీ ఇక్కడ మనం క్వశ్చన్ రాసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. నేను ఆ క్వశ్చన్ చూసి చెప్పేటప్పుడు నీట్గా చెప్తున్నాండి. ఇదంతా తీసేసండి. ఇప్పుడు నార్మల్గా 7:5:1 కదా, 7:5 L into B into H. ఇది L into B into H అంటే L అంటే 7, B అంటే H, H అంటే 1. సో L అంటే 7 గీసేసినాను. తర్వాత B అంటే 5 వచ్చేసింది. తర్వాత H అంటే 1, ఎత్తు 1 అనుకసి అంటున్నాడు. 1 అంటున్నాడు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఏమైనా ఒక్కొక్క సెంటీమీటర్లో కొట్టాలి. అందుకోసమే 7ని మనకు ఒక్కొక్క సెంటీమీటర్ కొడితే 6 వస్తాయి. 6 లైన్లు గీసినా లేదా? 6 లైన్లు గీసాను. తర్వాత 5ని 4 లైన్లు కొట్టినాం. సో ఇక్కడ ఏమైంది? మెర్జ్ అవుతుంది. మనకి మెర్జ్ అయితే లేదా? సో ఎక్కడైతే మనకి ఎత్తు అనేది 1 అనేది కాబట్టి నన్ను ఏం టచ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 7 into 5 ఎల్లో అంటున్నాడు. సో మనకి ఇక్కడ 7 into L అంటే కష్టం, ఇది ఎల్లో కరెక్ట్ మనకి గీసిండేది రైటా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి 5 into 1 5 into, సో ఇక్కడ 5 ఉన్నది, 1 అంటే ఇక్కడే కదా. సో ఇది ఏమంటున్నాడు? బ్లూ అంటున్నాడు. ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడు? 1 into 7 1 into 7 అంటే 1 ఉండేది ఆడ మనకి ఇదే కదా, 7 అంటే 8. సో మనకి ఇదేమొస్తుంది? గ్రీన్ వస్తుంది. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడినాడు? కనీసం 2 రంగులు కలిగి ఉండాలి. 2 కంటే ఎక్కువ కలిగి ఉన్నా కూడా ఉండొచ్చు. అంటే 2 కలిగి ఉండాలంటే ఖచ్చితంగా అవి ఎక్కడ ఉండాలా? అన్ని సైడ్కి ఉండేటివే కదా, ఎడ్జుకునేటివే కదా. అన్ని ఎంచుకొని పోతే మనకి ఎన్ని వస్తాయి? మనకి ఇంతకుముందు ఎంచిన కదా ఎన్ని వచ్చినాయి? 20. సో మనకి 20 వస్తాయి. సో అది ఓకే, ఈ క్వశ్చన్ మనకు ఓకే ఆన్సర్. నెక్స్ట్ ఏమన్నాడంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏం కలిగి ఉండాలంటే ఎల్లో మరియు పసుపు, ఎల్లో మరియు బ్లూ. ఎల్లో మరి తెలుగులో చెప్పండి. ఎల్లో బ్లూ ఈ 2 మాత్రమే కలిగి ఉండాలి. ఏమి ఉండకూడదు? గ్రీన్ కలిగి ఉండకూడదు. గ్రీన్ కలిగి ఉండుకోకుండా అట్లా ఉండాలంట. గ్రీన్ కలుపుకోకుండా ఉండేది యాడున్నది చెప్పండి? గ్రీన్ అనే రంగు ఉండకూడదు. ఇదా ఇంకోటి చూడండి, జాగ్రత్త క్వశ్చన్ అన్న. మీరు ఇంతకుముందు ఏమనుకున్నానంటే గ్రీన్ ఉండేది అని కష్టం అనుకున్నా. రైట్, గ్రీన్ ఉండేది కాదు, గ్రీన్ లేకోకుండా ఉండేది. గ్రీను లేకుండా ఇప్పుడు మనకి ఈ దీంట్లో బాగా మీరు అబ్జర్వ్ చేసేగిన గ్రీన్ లేకుండా యాడ్ ఉంటుంది? గ్రీన్ లేకుండా ఇప్పుడు ఇది గ్రీన్ ఉండదా? సో ఇక్కడ గ్రీన్ ఉండదు అనుకుంటే ఈ దీనికి ఇక్కడ పైన అన్ని గ్రీన్ ఉండేటివే కదా. గ్రీన్ లేకోకుండా ఉండేది యాడ్ ఉంటుంది చెప్పండి మనకి? ఈ బ్లూ కార్డ్ ఉండేది గ్రీన్, ఇది బ్లూ కదా. ఇదేమి? ఇది ఎల్లో, అంతేనే కదా. సో ఇది బ్లూ అయితే ఇది ఎల్లో, మనకి ఇక్కడ గ్రీన్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇక్కడ చూడండి మనకి ఏముండాలా? 2 కలర్లు ఉండాలా. ఏమేమి ఉండాలి చెప్పండి? ఎల్లో ఉండాలా, బ్లూ ఉండాలా. ఎల్లో ఉండాలా, బ్లూ ఉండాలా. మరి ఏం ఉండకూడదు? ఈ 2 ఉండాలా. తర్వాత గ్రీన్ లేకుండా ఉండాలి. మళ్ళీ ఏముండాలా? గ్రీన్ లేకుండా ఉండాలి. చూడండి ఇక్కడ ఎల్లో బ్లూ అనేది, ఇక్కడ ఎల్లో బ్లూ ఈ రూల్ ఉండదు, బట్ ఇక్కడ ఏముండదు? ఇక్కడ గ్రీన్ ఉండదు. గ్రీన్ లేకోకుండా ఉండేటివి ఎన్ని అని అడుగుతున్నాడు. ఎల్లో మొత్తం అప్పుడు మనకి టోటల్ ఎన్ని అయితే మనకి గణాలు ఎన్ని అవుతాయి? 7 5 30 అంటే మొత్తం 35 గణాల్లోనా ఏమి ఉండాలి? మనకి 2 కలర్లు ఉండాలి. ఏమేమి కలర్లు ఉండాలా? ఎల్లో ఉండాలా, బ్లూ ఉండాలా. బట్ ఏ కలర్ ఉండకూడదు? గ్రీన్ కలర్ ఉండకూడదు. అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ 2 కలర్స్ తీసిపాడేయండి మీకు. బట్ లాస్ట్ ఏం కలర్ ఉండకూడదు అనేది మాత్రం చూసుకోండి. ఏం కలర్ ఉండకూడదు? గ్రీన్ కలర్ ఉండకూడదు. గ్రీన్ కలర్ అనేది యాడ్ ఉండదురా. సో ఇక్కడ ముందు గ్రీన్ ఉంటే కదా వెనకాల కూడా ఏముంటుంది? గ్రీన్ ఉంటుంది కదా. ఆడ కూడా గ్రీన్ ఉంటుంది. మరి లేకోకుండా అప్పుడు ఇక్కడ గ్రీన్ ఉన్నట్లే కదా, దీనికి కూడా గ్రీన్ ఉన్నట్లే కదా. అంటే మనకి ఇక్కడ చూడండిగా 1 గైడ్ 1 2 3 వీటికి మాత్రం ఏముండదు? గ్రీన్ ఉండేది కదా. సో ఇక్కడ 3 వచ్చాయంటే ఇక్కడ కూడా ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. అంటే ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ కూడా 3 వస్తాయి. అంటే 3 + 3 అంటే మొత్తం ఎంత అవుతుంది? 6. అంటే 6 అవుట్లకి 8 ఉండేవు, గ్రీన్ ఉండేవు. ఫస్ట్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేసింది వాడు అదే. వాడు ఫస్ట్ కావాల్సిన ఏమి ఇచ్చాడంటే ఇచ్చాడు? ఇంకోటి 2 కలర్లు ఏంటి ఇచ్చినాడు? బ్లూ మరియు ఎల్లో కలిగి ఉండాలంట. తర్వాత ఏముండకూడదంట? గ్రీన్ లేకోకుండా ఉండాలంట. అయితే మొత్తం కణాల్లోనే గ్రీన్ లేకోకుండా ఉండేటివి ఎన్ని ఉంటాయో కనుక్కుంటే చాలు కదా మనకి. మొత్తం మనకి ఎన్ని తెలుసు? 35 తెలుసు. గ్రీన్ లేకోకుండా ఉండేటివి ఎన్ని ఉంటాయి? గ్రీన్ లేకుండా ఏమేమి ఉంటాయి?
ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ కూడా 3 ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని అవుతాయి? 6. అంటే దీంట్లో నుంచి 6 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? అంటే 29 అంటే ఏంటివి? గ్రీన్ లేకోకుండా ఉండేటివి. గ్రీన్ లేకుండా ఉండేటంటే మిగిలిన అన్ని గ్రీన్ ఉంటాయి, లేకుండా ఉండేటివి. ఎయిట్ సైడ్ ఆపోజిట్ కూడా గ్రీన్ ఉంటుంది మరి. మళ్ళీ అనేది చెప్పేది ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కదా, దీని వెనకాల కూడా గ్రీన్ ఉంటుంది. బట్ మనకి లేకుండా ఉండేది మనకి ఈ 3 మాత్రమే. బ్లూ ఉండే కాడ ఇక్కడ బ్లూ ఉంటుంది, ఈ 3 లేవు అంతే కదా. సో ఇక్కడ కూడా ఏముంటుంది? బ్లూ 3. అంటే ఇక్కడ 3 అక్కడ 3, ఆడ మాత్రమే గ్రీన్ ఉండేది. అంటే మనకి మొత్తం ఎన్ని దాకా గ్రీన్ ఉండేది? అంటే మొత్తం ఉండేది 35. మనకి అన్ని చిన్న క్యూలు మొత్తం ఎన్ని ఉంటాయి? 35. గ్రీన్ లేకోకుండా ఉండేది చిన్న కణాలని ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? గ్రీన్ లేకోకుండా అన్ని సైడ్ పారేసాయి, మిగిలినవి ఎన్ని ఉంటాయి? అలా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఏం క్వశ్చన్ అడుగుతుడుగా? మనకి ఎల్లో తర్వాత బ్లూ కలర్ ఉండాలా, ఎల్లో బ్లూ కలర్ ఉండాలా. బట్ ఏమి ఉండకూడదు? గ్రీన్ ఉండకూడదు. మనకి మిగిలిన కలర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఇవి కాకుండా చూసుకుంటే ఎల్లో మనకి ఏమొస్తుంది? బ్లూ అన్నీ వస్తాయనే లేదు. సో మనకి ఏమి ఉండకూడదు? గ్రీన్ ఉండకూడదు. సో మనకి గ్రీన్ లేకోకుండా ఏమేమి ఉంటాయి చెప్పండి? గ్రీన్ ఉండుకోకుండా మొత్తం 35 కణాలని గ్రీన్ లేకోకుండా ఉండేటివి. గ్రీన్ లేకోకుండా 1, 2, 3 ఉంటాయి. సో ఇక్కడ కూడా సో ఆ 3 తీసి పడేసి ఇట్స్ అయిపోయి కదా. సో మిగిలిన అన్నట్టు మనకి ఏమొస్తాయి? మిగిలిన గ్రీన్ వస్తాయి, తర్వాత ఎల్లో వస్తుంది, తర్వాత బ్లూ కలర్ అన్నీ వచ్చేస్తాయి. వాడు ఏమంటున్నాడంటే ఏదైతే లేదు అని కష్టం అన్నో దాన్ని మాత్రం తీసి సైడ్ పడేయండి. అర్థమైంది? ఇది కొంచెం కష్టం అన్నట్లు అనిపిస్తే కొంచెం జాగ్రత్త అర్థం చేసుకున్నాను క్వశ్చన్.